Praise Lord everyone. We welcome you all in the name of our Lord and Savior Jesus Christ. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ ఒక ప్రాక్టికల్ టాక్స్ కి ఆహ్వానిస్తా ఉన్నాము. ఈ రోజు మన మధ్యలో గుడి తిమోతి ఆంటీ మన మధ్యలో ఉన్నారు. హెబ్రోన్ ఆరంభ దినాల నుంచి బాక్సింగ్ అంకుల్ తో చిన్నప్పటి నుంచి, అలాగే నిస్సి ఆంటీ చాలా మందికి పరిచయం, తన యొక్క విశ్వాసము, దాని తర్వాత తిమోతి అంకుల్ తో ఉన్న అనుభవాలు, ఎన్ని అనుభవాల్లో దేవుని యొక్క నమ్మకత్వము, ఈ దైవజనుల నుంచి మనం ఏమి విషయాలు నేర్చుకోవచ్చో అవి చూడటానికి ప్రయత్నిద్దాము. బిఫోర్ దట్ వి విల్ వెల్కమ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. మీరు బాగాలేనప్పటికీ మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మిమ్మల్ని ప్రశ్న అడగక ముందు ఒక చిన్న ప్రార్థనతో దేవుని యొక్క సాయాన్ని కోరుకొని దెన్ we will start the conversation అంటే. పరలోకమందున్న గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో తండ్రి మీ యొక్క దైవజనరాలు ప్రభా తిమోతి ఆంటీ ప్రభా తన యొక్క విశ్వాస జీవితంలో మీ కొరకు ఎంత నమ్మకంగా పనిచేస్తూ వచ్చినారో కుటుంబంగా తండ్రి, ఆ యొక్క అన్ని అనుభవాలు వారి ద్వారా అనేకులు ఆస్వాదించబడుతూ వచ్చారు. అందుని బట్టి తను మీకు వందనాలు. ఈ రోజు ప్రభా ఆంటీ యొక్క వ్యక్తిగత సాక్ష్యము, తన యొక్క విశ్వాస ఆరంభ దినాలు, తిమోతి అంకుల్తో పరిచయము, తర్వాత ఇరువురి కలిసి తండ్రి మీ కొరకు ఎటువంటి గొప్ప పరిచయం చేసినారో ఈ విషయాలు తెలుసుకొని ప్రభా మిమ్మల్ని మహిమపరచాలని ఆశిస్తున్నాం. దయతో ప్రభా మీరు మా మధ్యలో ఉండండి. ప్రత్యేకంగా తండ్రి ఆంటీని మీ యొక్క దయగల పాదాలకు అప్పగిస్తున్నాం. తనకుంచిన బలహీనతలు మీకు తెలుసు. దయతో ప్రభా యొక్క కాన్వర్జేషన్ కి కావాల్సిన యొక్క శక్తిని ప్రభా తనకు మీరు దయచేయండి. ప్రభా యొక్క కాన్వర్జేషన్ కేవలము మీకు మహిమకరంగా ఉండటకు కృపను చూపించండి. మీ యొక్క అధ్యక్షతను, మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ, మీ యొక్క నమ్మకత్వమును కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. అంటే అసలు మీరు నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ మీది, అసలు క్రైస్తత్వం అంటే తెలియదు. అక్కడి నుంచి మీరు ఎలా క్రీస్తులోకి ఎలా వచ్చారు? హౌ డిడ్ దే ఆల్ దట్ స్టార్టెడ్? అసలు క్రీస్తుని ఎరగటం ఎలా అయింది? ఆ అనుభవాలు కొన్ని పంచుకుంటే. మా మమ్మీది జలంధర్ పటియాల, మా డాడీది జలంధర్. మేము సిక్స్ అంటే టర్బన్ వాళ్ళు. మేము సిక్. సో 6 లో కూడా 2 రకాలు ఉన్నారు. మేము టర్బన్ వాళ్ళు, మేము జాట్స్ 6 జాట్స్. దాని తర్వాత మా డాడీ ఆఫ్రికాలో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆఫ్రికాలోనే ఉండిపోయినారు, కెన్యాలో. సో మా మమ్మీని పెళ్లి చేసుకోవడానికి మా డాడీ ఇండియాకి వచ్చారంట. వచ్చినప్పుడు మా మమ్మీకి అప్పుడు 18 years ఉంది. మ్యారేజ్ చేసుకొని తను జలంధర్లో కెన్యాకి వెళ్ళిపోయినారు. కెన్యాకి వెళ్ళిన తర్వాత తనకు 3 sisters, వాళ్ళు 3 brothers వాళ్ళు ఉండిన తర్వాత నాకంటే పెద్దది ముందు ఒక ఆమె ఉంది. ఆమె విషయం సాధారణంగా ఎప్పుడు చెప్పారో ఎవరికి తెలియదు కూడా. ఆమె 5 years ఆమె. సో ఆమె 5 years ఉన్నప్పుడు తనకు జ్వరం వచ్చింది. ఆ సమయంలో ఆఫ్రికా కెన్యాలో డాక్టర్ మిస్ డాన్ షా అని ఒక డాక్టర్, మిషనరీ డాక్టర్, ఆమె ఒక్కతే ఉండింది ఒక హాస్పిటల్. ఎవరు వెళ్ళినా ఆమె దగ్గరికి వెళ్ళవలసింది, వెళ్ళి చూపించుకోవాలి. అట్లనే మా మమ్మీ కూడా వెళ్ళింది, ఆ మొత్తం తీసుకుని వెళ్తే ఆ డాక్టర్ మా అలవాటు ఏంటంటే ప్రతి పేషెంట్ కు ఒక పత్రిక ఇచ్చేదంట. ఆ పత్రిక ఇస్తే మా అమ్మ తీసుకొచ్చి చింపేసేది. ఎందుకంటే మాకు 10 గురువులు ఉన్నారు కదా, మాకెందుకు ఇది, మాకు గురు నానక్ వెళ్తున్నారు అని చెప్పి పారేసేదాన్ని. చింపేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వెళ్తే మా అమ్మని అడిగేదంట, మిసెస్ కౌర్ నువ్వు చదివినావు అంటే మా అమ్మ అబద్ధం ఆడేదంట, చదివినానని. కానీ చదవలేదు. కానీ ఆమె చెప్పేదంట, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎప్పటికైనా నువ్వు ప్రభుని తెలుసుకుంటావు అని ఆమె గట్టిగా మా అమ్మకి చెప్పేది. ఇట్లనే దినాలు గడిచిన తర్వాత ఒకరోజు మమ్మీకి ఎందుకు అనిపించిందంట, ఈమె అలవాటు ఏంటంటే గురుద్వారకు వెళ్ళాలా, చెప్పులన్నీ కడగాల, గురుద్వారకు కడగాల అని చాలా భక్తిమైన జీవితం ఆమెది. ఆమె ఒక్కతే కూతురు, చాలా ఇదిగా పెంచబడింది ఆమె. సో ఆమెకి ఎక్కువ భక్తి. సో ఆ విధంగా తను ఉన్నప్పుడు ఏమైందంటే ఆమె కొంతకాలం తర్వాత డాక్టర్ మా తను ఆ పేపర్ ఇచ్చింది. ఆ దాంట్లో ప్రభు పలికిన 7 మాటలు, సినిమాలో పలికిన 7 మాటలు అని మా గురుముఖి భాషలో ఉండదు. సో మమ్మీ అది చదివిన తర్వాత ఆమెకు మనసులో నెమ్మది కలిగింది. అరే ఎంతో బాగుంది కదా ఇది అని చెప్పి, మాకు చెప్పలేదు, మా గురువు చెప్పలేదు కదా ఇవన్నీ, చాలా బాగుందని. ఇక ఆమె నెక్స్ట్ డే వెళ్ళి మా అక్కను తీసుకెళ్ళి, నాకు డాక్టర్ అమ్మ నేను అబద్ధం ఆడినాను ఈ రోజు మందులు ఇవ్వాలని, కానీ ఇప్పుడైతే నిజంగానే నేను చదివితే నాకు చాలా బాగా నచ్చిందంటే అప్పుడు ఆమె సువార్త చెప్పిందంట మమ్మీ. ఆమె ఎప్పుడు మమ్మీకి సువార్త చెప్పిందో ఇక ఆ క్షణం నుండి ఆమె గురుద్వార పోయి మానేసింది. ఇక ప్రతిదినం హాస్పిటల్ పోవాలా వాక్యం వినడానికి. సరే ఈ విధంగా వెళ్తుంటే నాకు 3 మేనత్తలు, వీళ్ళు వాచ్ చేస్తున్నారు మా మమ్మీలో చాలా చేంజ్ ఉందని. గురుద్వారకి వెళ్తలేదు, ఇక గురు గ్రంథ్ చదువుతలేదు, ఇవన్నీ చేస్తలేదు. ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తుంది ఎక్కువ. ఇక ఆమెకు ఎక్కువ సమయం పడుతుందని మమ్మీని వాచ్ చేస్తున్నారు. వాచ్ చేసి మా డాడీ పేరు ఆత్మ సింగ్. సో మా డాడీతో చెప్పిందంట, చూడు ఈమె ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తుంది, ఆమెతో బాగా క్లోజ్ గా ఉంటుంది అంటే. మా డాడీ అన్నాడంట, చూడు నిషత్తరు ఇట్లా విధంగా ఆమె పోతుందంటే మా డాడీ పిలిచి, చూడు నిషి
నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ ఆ యొక్క బైబిల్లో తీసుకోవద్దు, చదవద్దు, అది మనకు సంబంధించింది కాదు, అది వాళ్ళ తెల్లవాళ్ళకి, అది మనకు సంబంధించింది కాదంటే అప్పటికే మా మమ్మీ జీవితంలో మార్పు వచ్చింది కాబట్టి, నిజమైన మార్పు. ఆమె ఏం చేసిందంటే చెప్పిందంట మా డాడీతో, ఏమంటే అయ్యా, ఒకరింట్లో ఎవరన్నా పుడుతుంటే సంతోషంగా చెప్పమ్మా మనము, అదేవిధంగా నాకు కలిగిన సంతోషము, నేను ఆ సంతోషం కలిగి కాబట్టి నేను వెళ్తున్నాను అక్కడికి, తప్పేముంది అని అయిన తర్వాత నువ్వు ఇంట్లో చదువుకో, కానీ బయట ఎవరికి చెప్పొద్దు. సో ఆమె ఏం చేసిందంటే బైబిల్ చదవడం మొదలుపెట్టింది. ఎంత చెప్పినా ఆమె బైబిల్ చదువుతుంది. అప్పుడే ఒక పాస్టర్ లేదు, సేవకులు లేరు, ఎవరు లేరు, కానీ ఆమెకి ఆ హృదయంలో ఆ యొక్క తలంపు వచ్చింది, ఆ పట్టుదల వచ్చింది ఆమెకి. క్రమక్రమంగా ఇక ఈమె జీవితం చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు ఆమె అనింది కదా, మీరు నన్ను ఇంట్లో బయటికి తరిమేసినా పర్వాలేదు, కానీ నేను దేవుని మట్టుకు వదలను, లేసుకోకుండా నేను వదలను. ఎందుకంటే ఆయన నాకు తన ప్రాణం ఇచ్చాడు, నాకు తన రక్తం కార్చాడు, కాబట్టి ఆయన నిజమైన క్రీస్తు, నేను ఆయన వదలని చెప్పేసింది. ఎప్పుడు ఈమె ఇంతగా చెప్పిందో ఆ మేనత్తలు ముగ్గురు, ఆ ఆడబిడ్డలు కంకణం కట్టుకున్నారు. ఏమంటే ఏ విధంగా మా మమ్మీను హింస పెట్టాలా, ఆమెను ఆ విధంగా చిత్రహింస ఇస్తే ఆమె ప్రభువును నమ్మద్దు, ఆ ప్రభువును వదిలేస్తుంది అని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆ విధంగా మమ్మీకు చిత్రహింస మొదలు పెట్టినారు. చిత్రహింస మొదలు పెడితే రాను 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 ఆమెకు జీవితం మీద చాలా కష్టమైపోయింది. మా మమ్మీ మటుకు మనసు మారలేదు. ఇక ఒక రోజు ఉండి అన్నారంట కదా, సరేలే నిషి, నువ్వు ప్రభు నమ్ముకున్నావు, నువ్వు ఇంటికి వచ్చి అన్నారు. మమ్మీ అన్నారంట, నేను రాను, రేపు నేను చనిపోయినా మున్సిపల్ వాళ్ళని లాక్కపోయినా నా మనిషి అనుకోద్దు, మీరు నా మనిషి అనుకోద్దు అని ఆమె చెప్పింది. నేను ఇంత అనిపించిన తర్వాత ఇక నేనేం వస్తాను, కట్టుబట్టలతో నేను ఇంటికి బయటకు వచ్చాను, నేను ఇంకా ఇంటికి రాను. ఇక డాక్టర్ ఏం చేసిందంటే నన్ను, చిన్న పాపను కాబట్టి మా మమ్మీను ఆమె దగ్గర ఉండి, ఏమైపోయిందంటే డాక్టర్ మాకు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బక్సీ అంకల్ ఆయనకు ఆమె లెటర్ రాసింది. బక్సీ అంకల్ అప్పుడెప్పుడు ఇండియాకి వచ్చారు, రక్షించబడ్డారు. ఆయనకు లెటర్ రాసింది, ఇట్లా ఈ విధంగా ఒక సర్దార్ లేడీ నిషత్తర్ కౌర్ అని ఉంది, ఆమె ఈ విధంగా యవనస్త్రాలు 24 ఏళ్ళు ఆమె ప్రభు కొరకు చాలా హతసాక్షిగా తింటుంది, ముక్కు చెవుడు కోసేస్తారు, అయినా ప్రభును వదలలేదు. 2 పిల్లలు, పెద్ద పాపను వాళ్ళు తీసుకెళ్ళినారు, చిన్న పాపను నేను ఇక్కడ ఉంచాను అని చెప్పి అన్నారు. అప్పుడు బక్సీ అంకుల్ చెప్తే, అప్పుడు బక్సీ అంకుల్ మా ఇంటి పేరు, మా గోత్రాలు అవన్నీ కనుక్కొని, వీళ్ళిద్దరు ఏమవుతారంటే ఫస్ట్ కజిన్స్ అవుతారు, పెద్ద ఆయన చిన్న ఆయన పిల్లలు వీళ్ళిద్దరు. సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆమె నా చెల్లెలు అవుతుంది, మేము ఫస్ట్ కజిన్స్, సో నువ్వు ఇండియాకి పంపించి అన్నాడు. అప్పుడు ఎవరికి తెలియకుండా మేరీ అని ఒక మలయాళీ నర్సు, అప్పుడు ఫ్లైట్ లేదు, షిప్పే ఉంది, షిప్ లో ఆమె ఇండియాకి వస్తుంటే అప్పుడు నన్ను మమ్మీను, నేను 6 months బేబీ, నన్ను మమ్మీని ఇద్దరిని ఇండియాకి పంపించేశారు, మెడ్రాస్ పంపించేస్తాను. 3 months షిప్ లో మమ్మీ ఉండింది. ఆమె మమ్మల్ని పంపించి ఆమె లండన్కి వెళ్ళిపోయింది, ఆ మిస్ డాన్షా. సరే ఇక్కడికి వచ్చి మెడ్రాస్కి వచ్చిన తర్వాత, మెడ్రాస్ లో ఫస్ట్ మమ్మీని రిసీవ్ చేసుకుంది ఎవరంటే నోయల్ అంకల్, ఇక మోజర్ డాన్ అంకల్. మెడ్రాస్ లో ఫస్ట్ వాళ్ళే మమ్మీని వచ్చి నన్ను ఎత్తుకున్నారు, మమ్మీని వచ్చి రిసీవ్ చేసుకున్నారు. సో మా చరిత్ర చెప్పాలంటే ఆఫ్రికా నుండి రావాలి మా చరిత్ర. సో ఈ విధంగా ప్రభు మమ్మల్ని ఇండియాకి నడిపించారు, నన్ను మమ్మీను ఇద్దరు ఇండియాకి తీసుకొచ్చారు. మమ్మీ పేరు నిషత్తర్ కౌర్ కాబట్టి దేవుడు ముందే ఏర్పాటు చేసి పెట్టాడు, ఆ పేరు కౌర్ తీసేసి ఓన్లీ నిషి, బైబిల్లో నిషి ఉంది కాబట్టి బక్సీ అంకల్ నిషి అని పేరు పెట్టేస్తున్నాడు. సో మెడ్రాస్ లో ఫస్ట్ హెప్సిబా ఇల్లు తీసుకున్నారు బక్సీ అంకల్ ఆ దినాల్లో. సో నేను ఫస్ట్ బేబీని అక్కడ 6 months బేబీను, హెప్సిబా బేబీ, నేను ఫస్ట్ బేబీ. ఆ పీరియడ్ లో వాల్ గ్రీన్ అండ్ గ్రీన్ ఆంటీ, స్టైలీ ఆంటీ వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళు బక్సీ అంకల్ తో ఉన్నారు ఆరంభంలో. దాని తర్వాత మార్టిన్ అంకల్, దాసన్ అంకల్, మా మమ్మీ అనేది వాళ్ళు 17-18 years నిక్కర్ వేసుకొని ఉద్యోగాలు చేసుకొని సేవకు వచ్చారంట ఆ టైంలో, ఆ పీరియడ్ లో బీజేపాల్ అంకులు. సో దాని తర్వాత మమ్మీ ఉన్న ఆ హెప్సిబాలోనే మేరీ ఆంటీ, వైలెట్ ఆంటీ ప్లస్ మార్టిన్ అంకల్ భార్య, జార్డన్ ఖాన్ గారి భార్య, వాళ్ళిద్దరు ముస్లిమ్స్, చాలా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు. మార్టిన్ అంకల్ భార్య పేరు మణిమా, జార్డన్ ఖాన్ భార్య పేరేమో ఖాతిమా, యాక్చువల్ వాళ్ళు ముస్లిం పేరు. దాని తర్వాత ఎస్తర్ ఖాన్, రూత్ అని పెట్టినారు. సో వాళ్ళు పారిపోయి వచ్చేసి దేవుడు అద్భుత రీతిగా వాళ్ళను జెహోషామాకి తీసుకొచ్చారు, అంటే హెప్సిబాకి తీసుకొచ్చారు. స్టార్టింగ్ డేస్ లో వీళ్ళే బక్సీ అంకల్ తో పరిచర్యలో ఉన్నారు. ఇదంతా యవనస్తులే, మమ్మీ ఒక్కతే మ్యారేజ్ ఉంది. ఆ టైంలో ఫారినర్స్ ఇద్దరు ఏమన్నారంటే మమ్మీతో, చిన్న పిల్ల, ఆ పిల్ల చిన్న పాపని తీసుకొచ్చినావు,
ఆమె ఎట్లా పెంచుతావు ఆ పాప, నువ్వు ఎట్లా చూసుకుంటావు, నువ్వే ఒక చిన్న పిల్లలు, చిన్నగా ఉన్నావు, నువ్వు హార్డ్లీ 24 years నీకు, ఆ పిల్లని ఎటు చూసుకుంటావు నువ్వు, మేము అమెరికా పంపిస్తాం, అక్కడ చదివిచ్చేస్తాం, అక్కడ పెంచుకుంటా అంటే మా మమ్మీ అనిందంట, లేదు లేదు, ఇది నా గుర్తు, మా కూతురు నాకు గుర్తు ఉండాలా, అంటే నేను నాకు వదిలిపెట్టి రాలేక కాదు, ఇది నాకు సాక్ష్యంగా ఉండాలి, నా కూతురు నాకు ఎంత కష్టమైనా నేను పెంచుకుంటానని ఆమె గట్టి తీర్మానంతో ఉండిపోయింది. మరి ఆ దినాల్లోనే ప్రభు ఆమెకు అంత గట్టి తీర్మానం ఎట్టిచ్చాడో నాకు తెలియదు. నా అనుభవంలో మా మమ్మీతో నేను నన్ను ఏం చేస్తారంటే మెడ్రాస్ నుండి, ఎందుకంటే ఎంట పడుతున్నారు అంతా తెలుసు, అంటే తెలిసింది కాబట్టి నేను బెంటింగ్ లో చదివినా, మెడ్రాస్ లో బెంటింగ్ లో చదివి దాని తర్వాత నన్ను నార్త్ ఇండియా పంపించేస్తున్నారు ఒక 3-4 years లో. చిన్నప్పుడు నేను నార్త్ కి పంపించేసి బిలాస్పూర్, జబల్పూర్, అక్కడ నేను చదివినా, ఒక ఫ్యామిలీ ఇంట్లో పెట్టి నన్ను చదివించాను. కానీ మళ్ళీ ఆమె లైఫ్ లో నాకు తెలిసిన వాళ్ళతో అంటారు, ఆమె 91 లో 2019 లో February 2nd ప్రభు నిద్రించింది ఆమె. 97 years. ఆమె లైఫ్ లో ఎప్పుడు మళ్ళీ వెనక తిరిగి చూడలేదు, బంధువులను చూడలేదు, రక్త సంబంధాలు చూడలేదు, స్నేహితులను చూడలేదు. ఆమె ఏ విధంగా ఆమె వచ్చిందో అట్లనే నిలబడింది ప్రభు కొరకు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఈ రహస్యం కూడా వాళ్ళు చెప్పనీయలేదు నన్ను, ఎందుకంటే వీళ్ళిద్దరు అన్న చెల్లెలు అంట. బక్స్ అంకల్ సొంతం తన చెల్లెళ్ళ మమ్మీని కాపాడుకుంటూ చూసుకుంటూ అన్ని విధంగా చాలా చూసుకున్నాడు. ఇంకా అంతేకాకుండా ఆమె కూడా తన యవ్వనం అంతా ప్రభుత్వకు జీవించింది, ఆమె ప్రభుత్వకు సాక్ష్యం కలిగి జీవించింది. చాలా ధైర్యవంతురాలు, ఎవరికి భయపడదు ఆమె. ఆ ధైర్యంతోనే ఆమె చివరి దాకా ప్రభుత్వకు నిలబడింది. ఆ విధంగా నన్ను కూడా పెంచింది. కానీ నా రక్షణ విషయంలో అది వేరే అనుకోండి. సో ఆ విధంగా మేము ఆఫ్రికా నుండి, కెనియా నుండి ఇండియాకి వచ్చాం. నేను 6 months బేబీ అప్పుడు. అంటే మిస్ ఆంటీ, అదే మీ మమ్మీ గురించి చెప్తా, తను విశ్వాసంలోకి రావటమే ఒక గొప్ప సాక్రిఫైస్ తో వచ్చారు ఆంటీ. సో 70 ఏళ్ళు హెబ్రోన్ లోనే ఉండి చాలా పరిచయం చేస్తూ వచ్చారు. సో మీరు తన దగ్గర నుంచి నేర్చుకున్న టాప్ క్వాలిటీస్, లేదా తనలో మీకు నచ్చే మంచి క్వాలిటీస్, దేవునిలో విశ్వాసమా, నేను ఆమెలో ఎప్పుడు ఏడ్చింది నేను చూడలే, నా లైఫ్ లో నేను చూడలే. అసలు రాయి ఇనుమన కరుగుద్ది కానీ అసలు ఆమె కరిగింది నేను చూడలే. చాలా స్ట్రిక్ట్ గా పెంచింది, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా పెంచింది నన్ను. నేను చెప్పాలంటే ఒకవేళ ఎంత ఎట్టు పెంచిందంటే, ఈవెన్ నేను ఎంఎస్ అది హెబ్రోన్కి వస్తా, ఒక ఎంటికలు కొంచెం ఇట్లా అంటే కొంచెం గాలికి ఎగిరినా, నా డ్రెస్ కొంచెం గాలికి బస్సులో వచ్చేప్పుడు నలిపిన, ఆ గేట్ కాడిని, హెబ్రోన్ గేట్ కాడిని కర్ర పట్టుకుని ఉండేది కొట్టడానికి. భక్సంకలు అంటే అసలు దాన్ని చెప్పాలంటే నేను ప్రేమ అంతా పొందింది భక్సంకలే. తండ్రి అయినా ఏదైనా ఆయన ప్రేమ కంటే మించింది ఎవరిని పొందలేదు నేను చెప్తున్నాను. మమ్మీ ఎందుకంటే చాలా హార్డ్, చాలా కఠినంగా నన్ను పెంచింది, చాలా స్ట్రిక్ట్ అని. ఒకసారి నేను మమ్మీని అడిగిన, మమ్మీ నీకేం బాధ అనిపించదా అని ఒకసారి అడిగితే ఆమె ఏమనింది తెలుసా, నా దేవుడు నా కొరకు ఇంత అనిపిస్తే నాకేమో సిగ్గా, నా ప్రభు కొరకు నేను అనిపించదాన్ని అంది. నా ప్రభు కొరకు ఇది సాక్ష్యం, నా ముఖము నా జీవితమే సాక్ష్యం అని. ఇంకొకటి, ఆమె చాలా ఖచ్చితమైన మనిషి, యథార్థమైన మనిషి, అబద్ధం ఆడదు, మళ్ళీ తక్కింది ఆమెకి ఏది. ఇంకా అంతేకాకుండా టక్కర మాటలు ఇవన్నీ నచ్చదు. వచ్చావా ప్రభుత్వకు నిలబడు, అంతే కదా. ఆమె వచ్చే వాళ్ళు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చింది, ఎట్లా ప్రభుత్వకు నిలబడాలి, ప్రభుత్వకు ఎట్లా సేవ చేయాలి, యవనస్తులైన సాక్ష్యం ఎట్లా కాపాడుకోవాలి, ముఖ్యంగా సాక్ష్యం ఎక్కువ కాపాడాలి. అంతేకాకుండా నేను చూసింది ఏంటంటే, ఆరంభ దినాల్లో 1944లో వచ్చింది మమ్మీ ఇండియాకు. నేను చిన్నదాన్ని. నేను చూసింది ఏంటంటే మెడ్రాస్ లో తినడానికి కూడా లేదు ఆ దినాలు. అవి ఇప్పుడైతే బాగుంది, దేవుడు అందించాడు, కానీ ఆ తినడానికి కూడా లేదు. అసలు ఈ పొట్టు ఉంది కదా, ఏందంటారు రాగి పొట్టు, ఆ పొట్టు నీళ్ళ కలుపుకొని తాగేవాళ్ళు నేను చూసాను. ఎందుకంటే దొరాజ్ అంకల్, రాజమణి అంకల్, మా దేవసాయం అంకల్ వాళ్ళంతా ఎల్డర్స్ అప్పుడు, అంతా వాళ్ళు చిన్న వాళ్ళు, వాళ్ళే ఎల్డర్స్ అప్పుడు, జోషా వాళ్ళు. ఏమి లేదు. అట్లాంటి కష్టకాలంలో కూడా వీళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు, దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉన్నారు, దేవుడు ఇచ్చిన దాంట్లోనే సేవ చేసుకుంటూ పోయినారు. ఉపాస దినాలు ఉన్నది నేను చూస్తాను. నాకైతే పాపం నాకు తక్కువ ఏం చేయలేదు, కానీ ఒక్కదాన్ని అందరితో నేను అందరిలో నాకేం తక్కువ చేయలేదు, కానీ వీళ్ళంతా క్రయం చెల్లించారు నిజం చెప్పాలని ప్రభుత్వం. అంతేకాకుండా చాలా ఏమంటారు స్ట్రాంగ్ విల్ మా మమ్మీది. ఏమన్నా అన్నారంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే, అంత పట్టుదల మనిషి ఆమె. అవునండి, ఇటువంటి గొప్ప పరిచర్యను బట్టి ఈరోజు చాలా మంది ఆస్వాదించబడ్డారు. అంటే మీరు బాక్సింగ్ అంకుల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి మీరు బాక్సింగ్ అంకుల్ తోనే పెరిగారు, మీ చిన్నప్పటి నుంచి. సో అంకుల్ తో ఉన్న అనుభవాలు, అంకుల్ గురించి ఎన్ని విషయాలు విన్నా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో మీరు అంకుల్ తో ఉన్న అనుభవాలు ఏమన్నా కొన్ని విషయాలు మాకు చెప్తే. చెప్పలేను, ఎందుకంటే నేను మామాజీ అని పిలుస్తాను. నేను ఆయన మామాజీ అని పిలవమని మామాజీ పిలుస్తాను, అంటే మామాజీ అంటే బక్స్ అంటారు. సో మామాజీ అనుభవం నాకు ఎట్లా ఉందంటే చెప్పాలంటే, యాక్చువల్ గా నేను ఆఫ్రికా వచ్చిన తర్వాత
నాకు తండ్రి లేడు లేదా ఒక అనాథరాలు ఆ ఫీలింగ్ నాకు పెట్టలేదు వీళ్ళు. అంటే ఆ ఫీలింగ్ నాకు ఉండే, ఎందుకంటే అందరు భక్తుల సమక్షంలో నేను పెంచబడ్డాను కాబట్టి ఆ ఫీలింగ్ నాకు లేకుండా చేశారు. అసలు తలపే లేదు అందరి ప్రేమలు. అంతేకాకుండా మామాజీ చాలా ప్రేమించాడు, చాలా అంటే చాలా. మమ్మీ కంటే ఎక్కువ ఎక్కువ ప్రేమ ఆయన. ఏ విషయంలో అయినా చెప్పాలన్నా, చూడాలన్నా, పెట్టాలన్నా చాలా ఇది. ఇక ఒకటి ప్రార్థపరుడు మామాజీ, చాలా ప్రార్థపరుడు. ఒకసారి ఏదో నేను సందర్భం వస్తే నేను, మామాజీ నీకు తెలియదు, నేను ఎందుకంటే నా జీవితంలో నేను ప్రభుని నమ్మలే, ఫ్రాంక్ గా చెప్తున్నా, నేను నమ్మలే. ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ ఉండింది. ఫిబ్రవరి అంటే చిన్నప్పుడు భక్తుల్లో ఉన్నాను, తిరుగుతున్నాను, పోతున్నాను, వస్తున్నాను, అన్నిట్లో ఉన్నాను, కానీ మనసు ప్రభు యేసయ్యకి ఇవ్వలే. కానీ దేవుడు ఎన్ని ట్రై చేసినా నేను, అంతే చెప్పాలంటే ఇప్పుడు నాకు గార్డియన్ ఎవరంటే మార్టిన్ అంకల్. దక్ష అంకల్ గార్డియన్ పెట్టుకోలేదు ఆయన. కానీ చెప్పాలని నేను ఎన్నెన్నో ప్రయత్నం చేస్తాను నా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్లో, దొరకలే. ఒక డిపార్ట్మెంట్ కూడా చేరినాను ఒక సమయంలో. నేను ఆ సమయంలో నేను ఆఫీస్ నుండి 7:30కి బస్ అంకల్ దిగుతున్నాడు కిందికి, నన్ను పట్టుకున్నాడు, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. నేను ఎక్కడ పోతే నీకెందుకు అన్నా, నేను ఇట్టే అన్నా, ఏం మాట్లాడలేదు. ఆయన ఏమో భక్తుడు అయిపోయాడు. ఇక 2 months తర్వాత మళ్ళీ అదే టైంకు నేను 7:30కి నేను పోవాలి ఒక ఏరియాకి, ఒక దాంట్లో చేరినాను నేను. అప్పుడు చెప్పలే ఎవరికి నేను. మళ్ళీ దిగి మళ్ళీ వచ్చి బేటా కహా జారీ అన్నాడు. మామాజీ అన్న, నువ్వు కూడా రా అన్న. కారు ఎక్కినాడు. నేను ఎక్కడ పోయినానో డైరెక్ట్గా తీసుకుపోయాను. అబద్ధం చిన్నప్పుడే చెప్పినారు, బేటా అబద్ధం ఆడకూడదు, మోసాలు చేయకూడదు, తక్కర ఉండకూడదు, ఏదన్నా బేటా యథార్థంగా ఉండాలి. ఇంకొకటి ఏమన్నారంటే, నువ్వు మా ఇద్దరికి ఒక్కటే దాన్ని, మమ్మీకి నాకు నువ్వు ఒక్కదాన్ని. రేపు మన బంధువులు ఎవరైనా కలిస్తే చూడు, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, ఈ పిల్లలు చూడు ఎట్లా తయారైందని అంటారు. కాబట్టి మా ఇద్దరికి నువ్వు ఒక్కదాన్ని కాబట్టి మా సాక్ష్యం కాపాడుకోవాలి బేట, ఏదైనా నువ్వు నాకు చెప్పు, నువ్వు దాచిపెట్టొద్దని చెప్పేవాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను, అందరు నన్ను చూసి మేము ఇది చేస్తుంటే నేనేమో ఆయన చెవిలో చెప్తున్నా, మామాజీ నీకు చెప్తాను నేను ఎందుకు వచ్చానంటే. వినడే. అప్పుడు ఏం చేస్తాడంటే, లేదు నాకు తెలియదు, మా ఈ డిపార్ట్మెంట్లో చేరింది, మీరు తీసేయండి అన్నారు. కార్లో ఇక బాగా కోప్పడ్డా, బాగా తిట్టా, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేస్తాను మా వాడి. కొంతకాలం మాట్లాడకపోతే క్యాడ్బరీ చాక్లెట్ ఉంటుంది కదా, అదే ఆయనకు అమ్ముడు పోవచ్చు. క్యాడ్బరీ చాక్లెట్ అంటే ఆయనకు చాలా ఇష్టం నర్సింగ్ గారికి. ఎంత కోపమైనా అది ఇస్తే చాలు కోపం పోద్ది. ఇక నేను మామాజీతో నేనన్నా, మామాజీ అప్పుడు ఆయన మళ్ళీ లేదు పెట్టా. మళ్ళీ దాని తర్వాత నా లైఫ్లో నేను ఎయిర్ హోస్టెస్కి ట్రై చేసిన, చెప్పకుండా బక్స్ అంకల్కి ఇవన్నీ. అంటే ఒక 30 నేను ఇక్కడ సండే స్కూల్లో ఉంటున్నాను, అన్నిట్లో ఉంటున్నాను, కానీ హృదయంలో మటుకు ప్రభువును నేను చేర్చుకోలేదు. ఎందుకంటే ఇది ఒకటి ఉంది కదా మనసులో నాకు, పెద్ద పెద్ద భక్తులు వస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, బైబిల్ స్టడీస్ ఇస్తున్నారు, సండే స్కూల్ ఉంది, యూత్ మీటింగ్స్ కూడా ఉంది. యూత్ మీటింగ్ అప్పుడే స్టార్ట్ అయింది. కానీ నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక సమయం వచ్చింది, ఆఫ్టర్ 23 years తర్వాత ఆఫీస్ రోడ్లో ఒక బ్రదర్ నన్ను పిలిచాడు. గుడి ఇట్లా అన్నాడు. ఎందుకు అన్నా, ఈ ఆఫ్రికా నుండి లెటర్ వచ్చింది అన్న. ఆఫ్రికా నుండి లెటరా? ఎందుకంటే మాకు టచ్ లేదు కదా, అసలు మాకు టచ్ లేదు ఆఫ్రికా నుండి, ఎవరికి లేదు, మేము ఎక్కడో తెలియదు. ఆఫ్రికా నుండి లెటర్ వచ్చిందంటే నేను వెంటనే గబగబా అడ్రస్ రాసేసుకున్నా దొంగతనంగా. రాసుకొని పోయి మమ్మీకి ఇచ్చా. మమ్మీ ఇదో ఇది ఆఫ్రికా నుండి వచ్చిందంటే మా మమ్మీ ఏం చేసింది, మా మేనత్త కొడుకు, అంటే మాకు ఈ వరుసలు ఉండవు ఇక్కడ లాగా అన్ని వరుసలు, ఆయన ఏం చేస్తాడు, ఆయన లెటర్ రాసినాడు. ఫస్ట్ లెటర్ ఇది 23-24 నా ఏజ్ వచ్చిన తర్వాత మమ్మీకి ఇస్తే ఆమెకి ఎక్కడేని కాల్చి వణికి పుట్టింది. ఇదేంది ఆఫ్రికా నుండి లెటర్ రావాలి ఏంది, మా అడ్రస్ ఎవరు ఇచ్చారు. వెంటనే బక్సాకల దగ్గర వెళ్ళింది, భాయిజీ అని పోయి చూపించి అట్లా 5 letters వచ్చింది. 5 letters ఏంటంటే, ఇప్పుడు మా అక్క విషయం అయితే ఉంది అక్కడ అంతే, ఒక లెటర్లో ఉందంట, అది మా భాష. నాకు మా లాంగ్వేజ్ నేర్పలేదు మమ్మీ బక్సాకల్, మా అసలు గురు పంజాబీ నేర్పలే నాకు. సో దాని తర్వాత ఆ లెటర్లో అట్లా ఉంది. తక్కిన లెటర్స్ అంతా ఏంటంటే, చిన్న కూతురు ఏం చేస్తుంది, ఇప్పుడు నా మీద చిన్న అమ్మాయి ఏం చేస్తుంది, అప్పుడు మ్యారేజ్ కాదు, చిన్న అమ్మాయి ఏం చేస్తుంది, ఇప్పుడు చిన్న అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళకి భయం చుట్టుకుంది. ఎందుకంటే వచ్చి వాళ్ళు తీసుకుపోవచ్చు, మ్యారేజ్ కాకపోతే వాళ్ళకి అధికారం తీసుకోవడానికి. సో వీళ్ళు భయపడుతున్నారు. అట్లా మీరు మటుకు ఏం కబుర్ చేయలే, నేను మటుకు అడ్రస్ రాసుకున్నాక దొంగతనంగా రాసుకొని వెళ్ళాల అని నేను ఎయిర్ హోస్టెస్కి అప్లై చేసిన. ఆ రోజు బక్సంకుల ఆఫీస్లో కూర్చుంటారు, నేను లోపలికి పోతా,
గుడి అన్నాడు. బేటా అంటే ఏం మా మధ్య పోయి కూర్చోన్నాడు. నువ్వు నాకు చెప్పకుండా నేను అప్లై చేస్తావా అన్నాడు. అవును చేస్తానని. దేనికి చేస్తాం? హెయిర్ రోస్టర్స్ కన్నా. ఎందుకు అన్నాం. నా ఆశ ఏంటంటే దేశం తిరగొచ్చు కదా, నేను అనుకునే పని కూడా ముగించవచ్చు కదా, అవునవును. అన్ని రెండు చూసుకోవచ్చు. దాని తర్వాత ఏమన్నా కానీ నేను అంటే అప్పుడు అన్నాడు, బేటా నేను హెయిర్ రోస్టర్స్ అంటే ఏమనుకుంటున్నావు అన్నాడు. మనకు అప్పుడు అంత తెలియదు కదా, అది ఏదంటే బాగా హై ఎడ్యుకేషన్, బాగా లాంగ్వేజ్ ఉండాలని, మనకేమో అన్ని లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది అందరితో మాట్లాడి ఇక్కడ. అప్పుడు బక్స్ అంటున్నాడు, బేటా నేను ఎక్కువ తిరుగుతున్నాను, నీకు ఇష్టమైతే విను. హెయిర్ రోస్టర్స్ అని ఎవరు అనుకున్నావు? సార్ హోటల్లో సర్వర్స్ ఉంటారు చూడు, ఆ జాబ్ బేటా అన్నాడు. ఉమ్. ఇక నేను తీసేస్తాను మైండ్ నుండి. కానీ వెళ్ళాలని చాలా ట్రై చేస్తాను. దానికి కూడా చాలా చాలా ఈజీ అయింది. కానీ అద్భుత రీతిగా ఉన్నట్టుండి నాకు టైఫాయిడ్, నిమోనియా, మలేరియా 3 అటాక్ అయింది. ఓకే. 3 అటాక్ అయింది నాకు 3 అటాక్ అయిన తర్వాత అప్పుడు హెబ్రోన్, ఏలిం హెబ్రోన్లో స్టెల్లా భట్ట ఆంటీ, దార్తి భట్ట ఆంటీ, 5 ఆంటీస్ డాక్టర్స్ వాళ్ళంతా ఖైరతాబాద్ ఉండేవాళ్ళు. ఓకే. ఎక్కువ అటాచ్మెంట్ బక్స్ అంకుల్ వీళ్ళందరూ పాత కాలంలో. సో వాళ్ళు ఖైరతాబాద్ వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత ఇంకా డాక్టర్స్ అన్నారు, ఈమె బ్రతకదు, నేను బ్రతకను, ఎందుకంటే నేను ప్లాన్ చేసిన వెళ్ళిపోవాలని. సో ఇక బ్రతకదు అని చెప్పి నన్ను ఏం చేస్తారు, ఎక్కడో హాస్పిటల్, నాకు గుర్తులేదు హాస్పిటల్, ఎక్కడో ఒక హాస్పిటల్ నన్ను అడ్మిట్ చేస్తారే కానీ ప్రతిదినం పాపం బక్స్ అంకుల్ వచ్చేవాడు అనకూడదు. కానీ నా తల దిండి కింద నేను చెప్పినాను కదా, నేను గురునానక్ని ఫాలో అవుతున్నానని, గురునానక్ ఫోటో, మా గ్రంథం తల దిండి కింద పెట్టుకొని ఇంత పుల్ల పెట్టుకొని నా ఫ్రెండ్ నాతో ఉండే హాస్పిటల్లో బైబుల్ ఇట్లా బక్స్ అంకుల్ పెట్టినాడు మంచం మీద అనుకో నెట్టేసేదాన్ని. ఆయన తెలుసు, ఆయన ఒక్కడికే తెలుసు ఏంటంటే నేను ప్రభుని నమ్మలేదు, దేనికి నమ్మలేదు ఆయనతో నేను చెప్పిన, ఎందుకని కూడా చెప్పిన కారణం. అప్పుడు ఏమన్నా నీకు ప్రభు కనబడ్డాడు, మమ్మీకి కనబడ్డాడు, అట్లా ప్రభు నాకు కనబడితే నమ్ముతా, లేకపోతే నేను నమ్మను మామాజీ. అందరిలాగా ప్రభు నమ్ముకోని అంటున్నారు, చూస్తున్నాను కదా, చెయ్యెత్తుతున్నారు, కానీ మళ్ళీ లైఫ్లో ఏం చేంజ్ లేదు, కంప్లీట్ టర్న్ కావాలా మీలాగానే అని చెప్పి నేను చెప్పినాను. కానీ ఆయనకు ఒక్కడికి తెలుసు నేను ఏం చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేశాడంటే బైబిల్ దగ్గర పెట్టుకునేవాడు, ప్రతి దినం వచ్చాడు హాస్పిటల్. ఇక ఒక్కరోజు మిస్ అవుతాడు, ఆ రోజు 250 రూపీస్ దిండి కింద పెట్టాను నా ఫ్రెండ్కి చెప్పి, అవసరం పడుతుందేమని. అప్పటికే నా హెల్త్ దెబ్బతింది, అంటే మొత్తం అంటే మాట కూడా లేదు, అస్థి పంజరం లాగా అయిపోయినా. ఇక డాక్టర్స్ అన్నారు జస్ట్ 48 hours ఏమో బ్రతుకుతుంది, ఈమె చనిపోద్ది అన్నారు. హోప్స్ వదిలేస్తారు ఆ దినాలు. సో 48 hours అన్నప్పుడు ఈ విధంగా ఏముంది, స్ట్రెచర్ ఉంది, ఇది ఐసీ రూము, ఇది ఒకటే రూము, ఇక బయట ఉంది, ఇంకా నాకు పోతుంది, 2 ఏమో లోపల ఉంది, 2 కాలు కింద బయట ఉంది. ఇట్లా పండుకొని ఉన్నా, క్లోరోఫామ్ ఇట్లా పెట్టారు. నాకు కొంచెం మస్కగా తెలుసు, అందరూ ఏడుస్తారు, భక్సానికి లేరు ఆ టైంలో, అందరు పెద్ద పెద్ద భక్తులు అందరూ ఏడుస్తున్నారు. కానీ నాకైతే తెలియదు ఏం చెప్పినానని. మొత్తం ఆ యొక్క స్ట్రెచర్ రెండో అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మిషన్ పెట్టారు దాని మీద. అప్పుడు ఒక మాట అన్నానంట, నాకైతే తెలియదు. ఆ మిషన్ పెట్టినారు, నాకేం తెలియదు. నాకు అంటే నేను మేల్కొచ్చి లేసేటప్పుడు నా ముఖం మీద ఇట్లా షీట్ ఉంది, నా ముఖం మీద షీట్ ఉంది. అంటే ఎక్కడున్నా నేను? మార్చిరీలో ఉన్నా. అర్థమైందా? ఎక్కడున్నా అంటే మార్చిరీలో ఆ డోర్ దగ్గర ఇట్లా జాలి ఉంది, ఆ డోర్ దగ్గర నన్ను లోపల పడేస్తున్నాను. నాకు తెలియదు ఏముంది, ఎక్కడున్నాను. మెల్లగా ఇట్లా లాగుతాం అనుకుంటా ఇక్కడ దాకా వచ్చింది. ఆ గేట్ దగ్గర డాక్టర్ సీత, డాక్టర్ మోహన్, మా క్లాస్మేట్ అలా అన్న, ఆయన పెద్ద డాక్టర్, వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుతున్నారంట. వాళ్ళు ఎందుకు ఇట్లా చూస్తున్నారంట. ఆ మార్చి గేట్ కాడ చూస్తే వార్డ్ బాయ్ని పిలిచి తాళం తీసి, ఈమె చచ్చిపోలేదు కదా, ఈమె బ్రతికి ఉంది, ఈమెను ఎందుకు ఇక్కడ వేస్తారు అని చెప్పి నన్ను ఎత్తుకొని పోయినారు. తీసుకుపోయి ఆ డాక్టర్ మోహన్ నా దగ్గరకు చెవులో పెట్టి ఏం కావాలో అంటున్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకేం గుర్తురాలి కదా. అంటే మామాజీ గుర్తొచ్చాడు, మామాజీ ఆయన పేరు ఎత్తుంది. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఎక్కడున్నాడో కానీ వెంటనే వచ్చాడు, ఏడ్చుకుంటూ పెద్దగా ఏడ్చుకుంటూ వచ్చాడు. నేను ఎప్పుడు చూడలేదు మామాజీ ఏడ్చింది.
నాకు ఏడ్చుకుంటూ పైకి వచ్చాడు. పైకి వచ్చుకొని నా దగ్గరికి వచ్చాడు. రాత్రంతా బేట యాకో పోరాడి నీతో, నేను బైబిల్ చదివితే కదా చెప్పడానికి యాకో అంటే చెప్తున్నాను. అవును అంటే ప్రాక్టికల్ లైఫ్ నాది లేదు కదా, థియరీగా ఉన్నాను. అవును అప్పుడు బేటా ఈ రాత్రంతా నీ కొరకు నేను యాకోబుతో పోరాడినట్టు పోరాడినాను అని అన్నాడు. విన్నాను అంతే. ఏడ్చాడు, బాగా ఏడ్చాడు. ఏడ్చి చైర్ వేసుకొని కూర్చొని నన్ను 3 ప్రశ్నలు వేసాడు. మాటలు వస్తలేవు, మెల్లగా మెల్లగా మొట్టమొదటిగా నువ్వు లోపలికి పోయినప్పుడు ఒక మాట అన్నావు, నీకు గుర్తుందా అన్నాడు. నేను తల ఊపుతున్నాను. ఉమ్, ఏ దేవుడు నన్ను రక్షిస్తాడో ఆ దేవుడు నమ్ముకుంటా అన్నావు. ఓకే రెండోది అడిగినాడు, నువ్వు ఏమన్నా చూసినావా అన్నాడు. అంటే అప్పటికి నేను చెప్పినాను, ఒక నల్లటి పుస్తకము లావుగా ఉంది, ఎవరో ఆ పేజ్ తిప్పుతున్నారు. నేను ఇట్లా పేజ్ తిప్పుతూనే ఉన్నారు. ఆ పేజ్కి అంతా ఎర్ర గీతలు ఉంది. ఒక ముసలాయన ల్యాంటర్న్ కర్ర పట్టుకొని నన్ను ఇట్లా తాకినాడు, వెళ్ళిపోయినాడు. నేను నీ కొరకు ఏం చేస్తాను, నా కొరకు ఏం చేస్తాను అని అక్షరం చేస్తాను. అప్పుడు భక్సాంకల్ నాకు చెప్తున్నాడు, నువ్వు ఏ బైబిల్ ధృవీకరించావు, నువ్వు ఏ బైబిల్ నమ్మలేదు, నువ్వు ఏ బైబిల్ పక్కన పెట్టినావు బేట, ఆ నల్లటి బుక్ బైబిల్. ఆ లోపలంతా నీ పాపాలు ఉంది. యేసు ప్రభు ఆ పాపాలన్నీ ఏం చేస్తాడు, ఆయన కొట్టివేశాడు. రక్తంతో కడిగేసినాడు అన్నాడు. అంటే అప్పుడు ఫస్ట్ టైం ఆ మరణ పడకలో 1 యోహాను 1:7-9 ఆయన చదివినాడు. ఆయనే చదివి వినిపించాడు. నాకు అసలు మాట్లాడడానికి కూడా లేదు, లేవడానికి కూడా లేదు. వినిపించాడు, ప్రార్థన చేసినాడు. ఆ డేట్ ఏదో నాకు గుర్తులేదు. ఒకటే నాకు ఈ ఇయర్ గుర్తులేదు, ఏప్రిల్ 9th అని గుర్తుంటే ఉంది. నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఉమ్, తెల్లారితేనే వెంటనే నేను మా ఫ్రెండ్కి ఇచ్చేస్తాను ఆ ఫొటోస్ అవి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఇంకేం అర్థం చేస్తాను. సో ఈ విధంగా అవును దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ప్రభు దగ్గరికి నేను ప్రాక్టికల్ ఇట్లా ఈ విధంగా నేను రాగలిగినాను. ఓకే సో మీరు మరణ పడక మీద దేవుని తెలుసుకున్నారు మరణ పడక మీద మార్చిలో పడేసినాను. మార్చిలో. అది ఆశ్చర్యకరంగా ఉందండి. అండ్ ఇప్పుడు మీ వాంగ్ గురించి మాట్లాడితే తిరుమూర్తి అంకుల్తో ఇది ఒక చరిత్ర మాది. పెళ్లి ఆంటీ నన్ను చాలా మంది బయట వాళ్ళు అడుగుతున్నారంట పెళ్లికి. అంటే అందరికి ఉంది, చేసుకోవాలా. చాలా మంది భక్తి సంకల్ లాగా అడగడానికి భయపడుతున్నారు. బయట వాళ్ళు కానీ అంటే దాన్ని అడగాలని, ఎక్కడో చాలా మంది అడగాలని ధైర్యం లేదు ఎవరికి. ఇక మా అమ్మ కూడా ఏం చేసిందంటే పెళ్లి చేయాలని ఇస్తే నేను ఏది పంజాబ్ ఇస్తానని ఆమె ఇస్తే సరే అట్లా కూడా వచ్చారు, కానీ కొన్ని లేదు. దాని తర్వాత ఒక డాక్టర్కి ఆపరేషన్ అవుతుంది వెల్లూరులో. ఆమె కోసం మమ్మీ వెళ్ళాల. ఏదంటే అది January 13th అనుకుంటాను. ఆ రోజు పోతుంది ఆమె 1970లో అనుకుంటా. పోతుంటే ఎందుకో కానీ నా దగ్గర నన్ను పిలిచి నాతో ప్రార్థన చేసి, బేటా ఆమె ఏం ప్రార్థన చేస్తుంటే, ప్రభా అబ్రామ్ తన ఒక కొడుకు నీకు ఇవ్వడానికి వెనకంత వెళ్ళి నేను కూడా నీ చిత్తంలో పడతానండి అంతే. సరే పెళ్లి విషయంలో ఎవరికి కూడా ఇది కాదు. రూత్ సామెల్ ఆంటీ అని ఒక ఆంటీ ఉండింది ఏలిలో. అది ఎట్లా చెప్పాలో ఆ పెళ్ళి నీకు. జార్డన్ అన్న వాళ్ళు ప్రమిళక వాళ్ళ కూతురు. ఆమె మరాఠీ ముస్లిం, ఆమె ప్రభు నమ్మింది, ప్రేయర్ వారియర్ ఆమె. ఆమెను ఇక ఇంకొక సిస్టర్ ఉన్నారు, ఇద్దరు ప్రేయర్ వారియర్ ఏలిలో. ప్రభు కొరకు చాలా గట్టిగా నిలబడింది. ఉన్నట్టు ఆమె చనిపోయింది. ఇది అక్కడ హెబ్రోన్లో వచ్చిన తర్వాత ఆమె చనిపోయి అంటే భక్సంకులు 4 ఫేవరెట్ ఉండేది. తిమోతి గారు ఒకటి, గుజరాత్ ఇమానేల్ ఒకడు, దాని తర్వాత స్టీవెన్ ఒకటి, దాని ప్రదీప్ ఒకడు, వీళ్ళుండే. సో దాని తర్వాత ఏమైందంటే ఆంటీ చనిపోయింది. ఆంటీ చనిపోయి బాడీ ఉంది హెబ్రోన్లో. ఆమెకు కొడుకు కూతురు రెమిలక్క జాడన్ అన్న ఇద్దరే. అంకల్ ప్రేయర్ చేస్తుంటే సడన్గా ప్రభు అంకల్కు తలపిచ్చాక, ఈరోజు ఆమె చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, రేపు మేము చనిపోతే గుడికి ఎవరున్నారు? ఎందుకంటే అందరితో కట్ కదా మాకు అందిస్తుంది. సడన్గా అది ప్రభు ఆలోచించాడు, రేపు గుడికి ఎవరు అని చెప్పి అక్కడే ఆమె వాడి దగ్గర ప్రేయర్ చేస్తుండగానే ప్రభు రైట్ సైడ్ అన్నాడంట.
తిమోత్ అంకల్ ఇక ఎవరు ఇమాన్యుల్ సిస్టర్ ఇద్దరు అంకల్ పక్కన ఉన్నారు స్టేజ్ మీద అంట. దేవు ప్రభా అన్నాడంట, రైట్ సైడ్ అన్నాడంట. అంకల్ ప్రేయర్ చేసి చూస్తే రైట్ సైడ్ ఏమో తిమోత్ అంకల్ ఉన్నారు, ఓకే. ఇటేమో ఇమాన్యుల్ క్రిస్టి ఉన్నారు. సరే, నా వర్షన్కి అయితే హెబ్రోన్లో సేవకులు అందున్నారు కాబట్టి చాలా మందికి ఉండింది చేసుకోవాలని, మనకు లేదు. ఎందుకు నేను ఒక్కసారి భక్తి అంకల్ అని అడిగితే నేను చెప్పాను, మామాజీ నాకు అందరు కావాలి, భిక్ష దొక్కినోడైనా పర్వాలేదు, నాకు ప్రేమించేవాడు కాదు. ఎందుకంటే ప్రేమ నాకు లేదు, అంటే ఏ ప్రేమ నేను పొందలేదు లోకంలో చెప్పాలంటే. కాబట్టి ఆ ప్రేమ కోసం బిచ్చవాడైనా రిక్ష దొక్కినోడైనా మామాజీ ప్రేమించేవాడు ఉంటే చాలు నాకు ఇంకెవ్వరు లేరు కదా మామాజీ, అత్త మామ ఆడబిడ్డ మరిది అందరూ నాకు ఉండాలని నేను కోరుకున్నాను. ఆ మాట మామాజీ దగ్గర కోరుకున్న తర్వాత ఇంకా నేను అనుకున్నా, మా నాయన ఉంటే ఇట్లా అడిగేవాడా, మామాజీ కాబట్టి ఇట్లా అడిగినాడు కదా నేను అనుకున్నాను. ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత 1 month అయిన తర్వాత ఇక అప్పుడు ఏజ్ లాంటి ఉండే, ఎక్కడంటే కురియన్ ఉండే ఫస్ట్ ఇంతకు ముందు. ఆ కురియన్ ముందు ఉన్న ఇంట్లో ఏజ్ లాంటి విలియం ఆంటీ వాళ్ళు ఉండే, జోషి వాళ్ళు, శాన్. సో అక్కడ ఏజ్ లాంటి మమ్మీకి చాలా క్లోజ్, ప్రేయర్కి అన్నిటికీ. సో మమ్మీకు అంటే బక్సంకల్ చెప్పినాడంటే నాకు తెలియదు ఈ విషయం. 2 years ప్రేయర్ చేసినానంట నా కొడుకు బక్సంకల్. అమెరికా పోయినా చేసినానంట, ఎక్కడ పోయినా చేసినానంట. ఏంటంటే ప్రభు చూపిస్తున్నానంట. ప్రభు చూపిస్తుంటే తిమోత్ అంకల్కు చెప్పిన, ప్రపోజ్ చేశాను. తిమోత్ అంకల్ ప్రపోజ్ చేస్తే తిమోత్ అంకల్ 2 సార్లు ఆయనకు నాకు ఇదైంది. ఒకసారి ఏమో నేను బ్యాంగ్లూర్ ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, ఏంటంటే ఎగ్జామ్ ఉంది వచ్చేసాను. నేను పీజీలో ఉన్నాను. ఇక నాకు ఎగ్జామ్ రావాలని నేను వచ్చేస్తే నా ఆఫీస్ కాడ ఉన్నాను. ఆ దినాలు చాలా స్ట్రిక్ట్, సిస్టర్స్ బ్రదర్స్ మాట్లాడకూడదు, చాలా స్ట్రిక్ట్ పక్షాలు. తిమోతి గారు ఉండి నన్ను ఏమ్మా చదువుతారు అంటే నీలాగా సేవ చేస్తున్నావా అన్నాను. అర్థమైందా? ఇక నేను ఇదో ఉన్నాడు కదా బ్యాగ్ బక్సంకల్ బట్టి అంత నాది, చాలా మంది నాదే, ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి కోడలు మేనకోడలు అంతా చాలా మంది. ఇక ఒకసారి ఏమైందంటే మేమంతా గర్ల్స్ అంతా, అంటే మా బ్యాచ్ అంతా మేము భోజనాలు కూర్చుని ఆ సైడ్ మాకేమో అటు అంటే బుక్ రూమ్ సైడ్ మా మొక్కలు ఉంది. భోజనాలకు ప్రేయర్ చేస్తామంటే లెటర్స్ ప్రేయర్ దాసినాక చెప్తే ఈ దుపట్టా ఉంది కదా, ఆ దుపట్టా తీసుకొని ఇతను ముసుకేసుకున్నాం. ఆయన అనుకున్నాడంట, అమ్మ ఈయన మన ఎవరు చేసుకుంటారు అనుకున్నాడంట. అప్పుడు అడిగినాడంట అద్దరితో, అసలు ఎవరినంతా తిరుగుతుంది, ఎవరేం మాట్లాడరు, ఎవరేం చెప్పరా, ఎవరన్నా తిరుగుతుంటే ఏందనుకున్నాం లక్ష్మీ వాళ్ళు అంటే అందరికి భయమే పోయి చెప్పేస్తుంది ఏదన్నా అక్కడ ఆయన పోయి బాగా. ఇక అట్లా అనుకుని ఊరుకుండిపోయినారు. దాని తర్వాత ఈ పెళ్లి విషయంలో అంకల్కి చెప్పారంట. అంకల్ ఇద్దరు బ్రదర్స్ చెప్పారంట. అది పేరు చెప్పలేదంట. ఆయనకు బాగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళతో ఫోన్ చేసి ఇట్లా నాకు బక్సింగ్ గారు చెప్పినారు, మీరు ప్రార్థన చేసి అమ్మాయి ఎవరో మీరే చెప్పాలన్నా, నేనైతే చెప్పను నీకు అన్నాడు. వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు అన్నారంట గుడి అని అన్నారంట. నీకేంటి తెలుసు అంటే మా ప్రభు చూపించాడు అన్నారు వాళ్ళని. మళ్ళీ అంకల్ ప్రభు దగ్గర ఒకటి పెట్టినారంట, జేమ్స్ రెఫరెన్స్ బైబిల్ కావాలని ఆయన పేరు. సరే ఇదంతా అయిన తర్వాత బక్సంకల్ ఎన్నిసార్లు పిలిచినా ఏం జవాబు ఇస్తలేదంట. సరేలే అనుకొని ఇక మెడ్రాస్ వెళ్తుంది, ఒకటేమో నార్త్ పోతుంది, ఓఎం వ్యాన్. ఇప్పుడు అనుకున్నాడంట, ప్రభా ఫస్ట్ పేరు నాదే ఉండాల దేంట్లో లిస్ట్లో, అది కూడా ఎట్లా మెడ్రాస్ సౌత్ ఇండియా ట్రిప్లో నా పేరు ఉండాలి, నార్త్లో కాదు. కొన్ని కండిషన్స్ పెట్టంట ప్రభు దగ్గర. నేనేమో ఇక్కడేమంటే బక్సంకల్ నాకు అసలు ఏం చెప్పలేదు, ఆంటీ మమ్మీయే చెప్పినారు నాకు ప్రార్థన చేసుకోమని చెప్తే అసలు మన ఈ ఫీల్డ్లో లేను అని చూస్తున్నాను. చిన్నప్పుడు అన్నీ చూస్తాను, సేవ చేస్తాను, చూస్తాను, అన్ని పరిస్థితులు చూస్తూనే ఉన్నా. కానీ అసలు నేను దీనికి వస్తాను అనుకోలేదు. ఇక అప్పుడు మళ్ళీ లేదు మామాజీ ప్రార్థన చేసి చెప్పినారని మా వాళ్ళు. సరేలే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అది ప్రార్థన దేవుడు వింటాడంట, ప్రార్థన చేస్తాము జవాబు ఇస్తాడంట అని ఏదో ఒక ఇదిగా తీసుకున్నాం, ఆమోస్ట్గా తీసుకున్నాం. 3 days ప్రేయర్ చేస్తాం. 3 days ప్రేయర్ చేస్తే మాకేం అనిపించలేదు. 2nd day ప్రేయర్ చేస్తే నాకేం, 3rd day ప్రేయర్ చేస్తుంటే
నాకు ఒక త్రాస్ కనబడింది. ఆ త్రాస్లో ఎట్లా ఉందంటే నేను కోరుకున్నా కదా, అంటే ఏంది అందరూ నాకు అందరు బంధువులు కావాలి, అందరూ ఉండాలని కోరుకున్నాను. ప్రభు ఏమన్నాడంటే నువ్వు కోరింది నేను ఇస్తాను, కానీ ఆ వ్యక్తికి ఏమవుతే నన్ను అడగొద్దని. ఎవరైనా కావచ్చు, నాకు తెలియదు, ఎందుకంటే మన మనసులో ఎవరిని పెట్టుకోలేదు ఆ అంకల్ని బట్టి. రెండోది, ఇటు ఎట్లుందంటే పరిస్థితి, నేను విడ్డో అయి వైట్ డ్రెస్ వేసుకొని వస్తున్నాను హెబ్రోన్లో, తిమోతి అంకల్ అక్కడనే ఒక రూమ్లో ఉన్నారు. ఇది నేను చూసిన త్రాస్లో. పైన త్రాస్ పైన 20-29-11 రాబోయే సంగతి మేలుకరమైంది కానీ కీడుకరమైంది కాదు. అప్పుడు వెంటనే నా ఫ్రెండ్ తన గ్రేస్ నీకు కనబడుతుందని, నీకేమంటే అని దాకా నాకు వాక్యం కనబడింది అని, ఇంకేం కనబడలేదు అని అయిపోయింది. అయిన తర్వాత మా మ్యారేజ్ ఎట్లా అయిందంటే, మెడ్రాస్ కాబట్టి ఫస్ట్ వచ్చేది మేము మెడ్రాసే కాబట్టి అక్కడే ఇక్కడ ఎవ్వరు ఎల్డర్స్తో మాట్లాడలేదు, ఎవ్వరికి చెప్పలేదు. బక్సాంక్ ఎప్పుడు బక్సాంక్ తిమోతి అంకల్ అన్నాడంట, నేను నిన్ను ఇంకా పిలవను, నేను అడగబోను, నువ్వే వచ్చి నాకు చెప్పాలా దేవుడు చెప్తానని. అప్పుడు దాకా నేను ఏం మాట్లాడాను. అప్పుడు ఆ అంకల్తో దేవుడు వాక్యం ఇస్తే, అంకల్ మెడ్రాస్ స్టేట్లో ఉన్నారు, బక్సాంక్ పోయి నాకు తెలుసు నువ్వు ఈరోజు వస్తావు, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడని చెప్పానంట బక్సింగ్ గారు. అన్ని మాట కానీ ముచ్చడి కానీ ప్రింట్ కావాలి అన్నీ మెడ్రాస్లోనే జరిగింది. అయితే మ్యారేజ్ ప్రింటింగ్ మార్చ్ 1, 1971 అక్కడే అంత అక్కడే అంత ఎల్డర్స్ దగ్గర అంతా చేసి ఇక్కడికి వచ్చి మ్యారేజ్ అని చెప్తున్నాను. ఆ విధంగా మార్చ్ 1971 మార్చ్ 1 మా మ్యారేజ్ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. అంటే తర్వాత నేను కొన్ని విన్నాను, ఆరంభ దినాల్లో పరిచర్య, మీరిద్దరు కలిసి పరిచర్య చేసి ఎన్నో కష్టాలు ఇప్పుడు చెప్పుకుంటే ఎవరు నమ్ముతారా? ఫస్ట్ మన మ్యారేజ్ అయిన తర్వాత మమ్మల్ని గుంటకల్ పంపించారు. గుంటకల్ కూడా ఎప్పుడు 71 అయింది, 72, 74 పంపించారు. పోయినాము. అక్కడికి వెళ్తే అంత గందరగోళం, అంటే ఏమంటారు పొలాలు. దాని తర్వాత నాకెట్లంటే చెప్పాలంటే అంత దేవుడు అన్ని రీతిగా నన్ను సుఖపెట్టారు. అంత కష్టాలు పడుతున్నా వీళ్ళు సేవలు పరిచర్యలు రక్షణలో ఆరంభం నుండి పడుతున్నారు. నా వరకైతే నాకేం కష్టం పెట్టలేదు నాయన చెప్పాలి. అన్ని కాస్ట్లీ, అన్ని బెస్ట్. కానీ సేవకు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కదా అందరినీ, మనం కూడా అదే ఫాలో కావాలి కదా, వీళ్ళకి మంచి పేరు చేశాను. సేవకు పోయిన తర్వాత ఊర గుర్స కూడా చెప్పలేను నేను. అక్కడ ఏమంటారంటే గుంటకల్లో పాక అంటారు, చిన్న పాక, అది వర్షంలో నీళ్ళు కారుతూనే ఉంటుంది. ₹1 చందా, ₹1 చందా. అది కూడా ఏంది, ఐజీ కాలరాని ఉండే ఆ దినాల్లో. ఇప్పుడు ఎట్టంటే నేను మాట్లాడు 1974 సంగతి చెప్తున్నా. ఐజీ దాంట్లో ఒక 10 పైసలకు నూనె, 5 పైసలకు పిండి, 10 పైసలకు ఇట్లా తెచ్చుకోవాలా, 10 పైసలకు బజ్జీలు తినే అలవాటు. బజ్జీలు తెచ్చుకున్నా, ఎందుకంటే ఏదో కడుపు నింపుకోవాలని మెట్ల బజ్జీలు తినే అలవాటు చేసుకున్నా. అది మా ఫస్ట్ పరిచయ సేవలు. దాని తర్వాత మందిరం లేదు, సో కష్టకాలమే. అప్పుడే జాని పుట్టినాడు, దాని తర్వాత బేబీ పుట్టింది. దాని తర్వాత అసలు ఎంత కష్టం అంటే చెప్పలేము. ఎన్నోసార్లు ఉపాసంతో మేము ఉన్న రోజులు ఉంది, ఉండడానికి లేదు. మేము ఎక్కడ సేవ చేసి వచ్చాము, మేము వచ్చిన తర్వాతనే ఇప్పుడు అంతా లగ్జరీగా ఉన్నారు. కానీ అంతవరకు అన్ని సమస్యలు అన్ని సంఘాల్లో. సో తప్పు లేదు, ఉండడానికి లేదు సరిగా, ఇక చందాలు లేవు అప్పుడు. కానీ కష్టం, అంకల్ ఎక్కడ పోయినా సేవ చేయాలి, ఆయన ఉద్దేశం అది. అన్ని వదిలిపెట్టి వచ్చాం, సేవ ప్రముఖంగా జీవించాలి, సంపాదించడానికి రాలేదు. సేవ అంటే ఆత్మల భారం, ఆత్మల సేవ, ఆయనకి ఎప్పుడు అదే. ఎక్కడ పోయినా ఒక అంకల్ ఉండేవాడు కాదు, బస్ సంఖ్యలు ఎప్పుడు పట్టినప్పుడు వేసేవాడు, ట్రాన్స్లేషన్ మెడ్రాస్ అక్కడ ఇక్కడ వెళ్ళిపోయేవాడు. ఇక అక్కడ వాళ్ళతో ఉండి ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే తిన్నామో తినకను, తింటే కష్టం, తినకపోయినా కష్టం. అక్కడి దినాలు అలసారు విశ్వాసులు. సో ఉన్నా లేకపోయినా ఇతరులను ప్రేమించాలి. ఎందుకంటే భక్తి అంకల్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే ప్రేమ. వాళ్ళు ఎవరైనా కానీ ఉత్తతో ఖాళీగా పంపకూడదు. ఇంత భోజనం పెట్టు, నీళ్ళు ఇచ్చో, కాఫీ టీ ఇచ్చో పంపించాలి. ఆయన ప్రేమతోనే సంపాదించాడు అందరినీ. చెప్పాలంటే ప్రేమ లేకుండా ప్రేమతో సంపాదించాడు. అంతేకాకుండా ఆయన మోకాలు జీవితంతో సంపాదించాడు. 24 గంటలు ప్రార్థన చేసేవాడు.
ఎప్పుడూ ప్రార్థనే. దేవుని చిత్తంను కనుక్కునేది నేర్పించాడు. ప్రార్థన ఎట్లా చేయాలని నేర్పించాడు. ఉపవాస ప్రార్థన అయితే నాకు ఒకటే నేర్పించాడు, బేటా ఉపవాస నువ్వు చేయాలనుకున్నప్పుడు చెయ్యి, కానీ రాత్రిపూట చెయ్యి, పగలొద్దు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. రాత్రి ప్రార్థన చెయ్యి, ఎంతవరకు చేస్తావు చెయ్యి, పండుకో, మళ్ళీ లేచి చెయ్యి. నీకు ఎప్పుడు భారం ఉందో అప్పుడు ఉపవాస ప్రార్థన చెయ్యి. సో ఆయన దగ్గర నేను పొందింది ఏంటంటే తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్ని ప్రేమ నేను ఆయన దగ్గర పొందాను. అందుకే నా ఫోన్స్లో కానీ, నా పర్స్లో కానీ, నా ఎక్కడ చూస్తే ఆయన ఫోటోలు ఏది నాకు ఉండదు. ఇప్పుడు కూడా నాకు ఆయన ఫోటో సబ్మిట్ ఉంటుంది నా దగ్గర. ఎందుకంటే అంత ప్రేమించాడు నన్ను లైఫ్లో. ఆ ప్రేమ నాకు లేకపోయింటే మరి నేను ఎక్కడుండేదాన్ని చెప్పలేను, కానీ ఆ ప్రేమ నన్ను కాపాడు. తండ్రిలాగా ప్రేమించాడు. అసలు నేను అడగక ముందే హాలిడేస్ వచ్చిందంటే నేను నిజంగా చెప్తున్నాను, ఎవరు తల్లిదండ్రులు ఉండో కూడా చూపలేదు. హాలిడేస్ వచ్చిందంటే ఎప్పుడో టికెట్ బుక్ చేసేవాడు. వాళ్ళు ఎక్కడ పోతున్నారు, స్వార్థ సేవ కానీ ఎక్కడైనా బెంగళూరు అని నన్ను తీసుకుపోయాడు. ఆ విధంగా నేను మొత్తం కాఠ్మండు నుండి ఇండియా మొత్తం చూస్తాను. చూడని ప్రాంతం లేదు, చూడని స్థలం లేదు, చూడని బంగారం ఇవి కానీ అవి కానీ చూడని లేదు. ఈరోజు అది చూడలేదు, ఇది చూడలేదు ఆశపడడానికి లేదు లేదు. ఇంకోటి ప్రేమ ఎక్కువ ప్రేమించింది. పేదవాళ్ళు కానీ కులం లేదు, జాతి లేదు, ఆయనకు సర్వసాంబత లేదు. దేవుని బిడ్డలు అంటే ఎంత ప్రేమను వాళ్ళు ప్రభు దగ్గర నడిపించాలి, ప్రభు దగ్గర తీసుకోవాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి, ప్రేమతో వాళ్ళు లాగాలి, ప్రేమతో మంచి మాటలతో వాళ్ళు ప్రభు దగ్గర నడిపించాలి, బాప్తిస్మా ఇచ్చి నిలబెట్టాలి, అంతవరకే. సో మా సేవ అనుభవం అంతా కష్టాలు పోయినాయి, చాలా కష్టాలు పోయినాయి. గుంటకల్లో ఉన్నాము, గుంటకల్ తర్వాత ఖమ్మంకి వచ్చాము. ఖమ్మంకి వచ్చి ఖమ్మంలో సముద్ర గట్టు బాగా జగ్గై పెట్టంతా సేవ చేస్తారు అంకల్, వీళ్ళు బాగా క్లోజ్గా. అప్పుడు ఆయన ఉద్యోగం చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ కడపకి పోయినాం. కడప నుండి మళ్ళీ గుంటూరు నుండి విజయవాడ మళ్ళీ ఖమ్మం వచ్చేసాం. మళ్ళీ మా ఎక్కువ సేవ ఖమ్మంలోనే ఉంది. ఖమ్మం నుండి మళ్ళీ తెనాలి నల్లగొండ హైదరాబాద్. సో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క అనుభవం. అది ఒక సేవకు అడిగినాడు, గుడాక ఏంది ఎప్పుడంటే ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళిపోతూనే ఉంటారు, ఉండదే. అయ్యా ఎంత ట్రాన్స్ఫర్ చేస్తారో అంత అనుభవం మా ఎల్డర్స్తో కానీ సంఘం. అందుకొరికే ఇక్కడ గొడవల టైంలో మేము వచ్చాం ఆ పీరియడ్లో హెబ్రోన్. ఆ నిలబడడానికి దేవుడు అప్పుడు కృప ఇచ్చాడు, లేకపోతే నేను నిలబడలేని పరిస్థితి. దేవుడే ఇచ్చే ట్రైనింగ్ అది. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడిని అడగమని నేర్పించాడు. భక్సానికి ప్రతి ఒక్కటి నేర్పించాడు ఆయన. అదే ఇక నేను నా విషయం నేను చెప్పాలంటే లాస్ట్కి మా మమ్మీ చనిపోకముందు నన్ను పిలిచి 3 మాటలు చెప్పింది. ఏమనిందంటే, బేటా నేను కట్టుబట్టలతో బయటకు వచ్చా, నేను ఎవరికి చేయి చాపలేదు, నా దేవుడు నాకు ఏం తక్కువ చేయదు. రెండోది ఇదో ఈ బైబిల్ ఇచ్చింది, ఈ బైబిల్ ఇచ్చి అనింది, ఇదే నీ ఆస్తి, నీకు ఇదే ఆస్తి, నీకు ఏది కావాలైనా దీంట్లో. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడే నేను వెల్లూరు పేషెంట్, ఆమెకు తెలుసు. సో అనేది తిమోతి ముందు పోతాడు, నువ్వు పోతావు తెలియదు కదా, ప్రతి ఒక్కటి దీంట్లో నేనుంది, నీకు ఏది కావాలైనా దీంట్లోనే అడుగు, ఆయన ఇస్తాడు. విశ్వాస జీవితం నేను చెప్తున్నా, మాకు నేర్పించింది నాకు. ఎందుకంటే 6 దినాలు విశ్వాసమే కదా బతికింది, వీళ్ళంతా అట్లనే బతికినారు, అదే చూస్తాం, అదే మాకు అనుభవం. నాకు అదే అనుభవం, అర్థమైందా? దాని తర్వాత ఒక్కసారి నా ఫ్రెండ్ స్విట్జర్లాండ్ ఉంది, నాకు ఫోన్ అడిగింది, గుడి నీకేం కావాలని. నేను ఊరుకుండా లెక్క ఏం చేస్తాను, లెటర్లో నాకు ఒక వాచ్ పట్టుకొని రా అన్న. బక్సాకలు తెలిసి నువ్వు వాచ్ కావాలని అడుగుతావా, చూస్తావా ఎంత సీరియస్ అయినా. అంటే ఆమె అడిగేది నువ్వు లెటర్ రాసి వాచ్ కావాలని అడుగుతావా అని. నేను దేవుడిని అడుగురా, దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వడా దేవుడు నీకా, మంచిది ఆయన అడుగు ఎప్పటికైనా అన్నాడు. ఇది నేను ఏదో విన్నాను ఇప్పుడు, ఎప్పటికైనా హింట్ ఇవ్వద్దు, అడగొద్దు. నేను చెప్తున్నాను, ఈరోజు ఇస్తారు, రేపు మీ వెనక చెప్పుకుంటారు. వద్దు బేట, సాక్ష్యం దెబ్బతింటుంది, దేవుడికి మహిమ కాదు, అంతే. రెండోది మమ్మీ ఇచ్చింది బైబిల్ ఇచ్చి, ఏది కావాలన్నా బేట నీకు ఇది. అందుకే ఈ బైబిల్ నాకు ఎంత అంటే ఇష్టం అంటే చెప్పలేను, కానీ ఇప్పుడు బరువు ఎక్కువ అయిపోయింది, మైలు ఎక్కడ నేను పెట్టేసుకోకుండా.
ఎక్కడ పోయినా ఈ ఫొటోస్ తీసుకెళ్తా మమ్మీది చూపించడానికి సాక్ష్యం. మూడోది ఆమె ఏం చెప్పిందంటే, బేటా నేను ఇల్లు వదిలేసి ఆఫ్రికా వదిలిన తర్వాత ఎప్పుడు వెనక తిరిగేసి వెళ్ళి నా జీవితంలో నేను మమ్మీని బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ ఆయన పోయిందే నేను ఎరగను. ఆమె ఫారెన్ నుండి అక్కడనే అడ్రస్ కనుక్కొని వచ్చి తీసుకుపోయింది. నేను చేయవలసిన ఆమె చేసింది కానీ తీసుకుపోయింది 1 year ఉండి వచ్చింది. కానీ ఇక అంతేగాని అసలు మళ్ళీ ఎప్పుడు పోలేదు ఆమె, వెనక తిరిగి చూడలే. ఎప్పుడు ఆమె ఏడ్చింది నేను చూడలే. నేనేమో లేనప్పుడు ఏడ్చిందేమో కానీ ఎప్పుడు ఏడ్చింది కానీ నా జీవితంలో ఆమె ఏడ్చింది ఎప్పుడు చూస్తానంటే బక్సింగ్ చనిపోయిన రోజు చూస్తాను. అది కూడా ఎప్పుడు బక్సింగ్ చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చాడు ఢిల్లీ నుండి. తమ్ముడు వస్తే ఇక్కడ గెస్ట్ రూమ్లో ఉన్నాడు ఆయన. ఉంటే అంటే మమ్మల్ని ఆడవాళ్ళని కుడి అని అంటారు. ఆయన వచ్చి అడుగుతున్నాడు మమ్మీని. అడుగుతుంటే ఎవరు వచ్చి బ్రదర్ వచ్చి నిషాకి మిమ్మల్ని అడుగుతారు బక్సింగ్ తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నారంటే నేను మా అమ్మతో వచ్చా అంటే చూస్తామని వచ్చి ఉంటే పట్టుకుని ఏడ్చింది. అంటే అన్నాడు, ఏం ఆయన వెళ్ళిపోయినాడని నువ్వు ఏడుస్తున్నావా, మేము లేమా నీకు అంటే ఈమెకు అటాచ్మెంట్ మమ్మీ బక్సింగ్లు ఎక్కువ కదా క్లోజ్. సో ఎందుకు ఏడుస్తా ఏడేది. అదే నేను ఫస్ట్ టైం చూసినా మా మమ్మీ ఏడ్చింది. కానీ ఎప్పుడు ఆమె ఏడ్చింది చూడలేదు. గట్టి గుండె మనిషి, రాతికి ఉండే మనిషి అని, దేనికి భయపడదు. మూడోది ఏం చెప్పిందంటే, బేటా దేవుని ఇల్లే మన ఇల్లు, దేవుని ప్రజలే మన ప్రజలు, దేవుని యొక్క బిడ్డలే మన యొక్క బంధువులు. నాకు అదే నేర్పించింది. సో అందుకొరకే నేను అనుకుంటాను ఏమంటే, నిజంగానే వాళ్ళు పోయినవారు కానీ ఏం చేస్తారంటే దారి చూపించిపోయినారు, మంచి దారి. నేను ఇప్పుడు ఒక్కొక్కసారి ఒంటరితనంలో ఉన్నప్పుడు ఏడ్చుకుంటాను, ఎవరు చెప్పను కానీ నా బాధ నాకు ఉంటుంది. ఏంటంటే పోతే నన్ను ఇక్కడ వదిలేసిపోయినాను. అవునా, మామాజీ పోయినాడు, మమ్మీ పోయింది, తిమోతి గారు, ముగ్గురు నా అనేవాళ్ళు ముగ్గురు పోయినారు. ముగ్గురు నన్ను ఎక్కడ వదిలిపెట్టిపోయినారు, తిరిగి దేవుని మందిరంలోనే వదిలిపెట్టిపోయినారు. 6 నెలల పిల్లగా తీసుకొచ్చారు, ముగ్గురు వదిలిపెట్టిపోయినారు. సో మమ్మీ చెప్పింది, నేను ఎక్కడ పోయినా సవాల్గా చెప్తాను, దేవుని మందిరం వదలొద్దు, దేవుని ఇంటిని విశ్వాసులను వదలొద్దు, వాళ్ళే మన బంధువులు. నిజంగానే ఈరోజు నేను చెప్తున్నాను, రక్త సంబంధులు ఎవరు లేరు, అందరు చనిపోయారు. ఇటు లేదు అటు లేదు, అంక తట్టు లేదు, మా తట్టు ఎవరి తట్టు ఎవరు లేదు. నేను కన్నది 3 పిల్లలు, వాళ్ళ ఇదే నా బంధువులు. కానీ రక్త సంబంధులు ఈరోజు నా అనేవాళ్ళు, రమ్మనే వాళ్ళు, 3 మంది స్నేహితులు ఉన్నారు, రాని వాళ్ళు పోను. ఎంతోమంది అడుగుతారు, ఏ గుడి నువ్వు ఎట్లా ఉంటున్నావు, నువ్వు బాగలేకుంటావు కదా, నీ వెల్లూరు పోతుంటావు కదా, నీ దేవుడిని ఎట్టదే నీ సంగతి ఏంటంటే, దేవుడే చూస్తున్నాడు. మాకు నేర్పించిపోయినారు అదే కదా, దేవుడు సహాయపడాలి, దేవుడు చూస్తాడు, నీ అక్కర్లే దేవుడు తీరుస్తాడు మాకు. అట్లా కాబట్టి దేవుడు అద్భుతంగా, అంతేకాకుండా ఒంటరి జీవితంలో కూడా అంతే జీవితం. అంకల్ ఉన్నప్పుడు, అంకల్తో కలిసి ఉన్నప్పుడు చాలా అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన ఎప్పుడు ఉండేవాడు కాదు. అంకుల్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న విషయాలు, నేను నేర్చుకున్నా, నచ్చే విషయాలు, నచ్చినేం లేదు అక్కడ అంకల్. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు నవ్వే, కోపం అనేదే ఉండదు. మనం కోపడాలి కానీ ఆయన ఎప్పుడు నవ్వుతాడు. ఆయన కోపం ఏంటంటే నవ్వుతూ వదులుతాడు, మేమైతే సీరియస్ గా మాట్లాడతాం, ఆయన నవ్వుతూ వదిలేస్తాడు. అదే మాకు అర్థమైపోతుంది కోపం ఆయనది, అంటే నిత్యం ఇంకా గిట్టకపోతే. కానీ ఆయనకు చాలా అసలు, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ ఉండేవాడు కాదు, ఎక్కువ పచ్చగా వర్క్ కాదు తిరిగినాడు ఎక్కువ. దాని తర్వాత అంకల్ పోయిన తర్వాత కూడా ఎక్కువ ఆయన మీద బరువు బాధ్యతలు ఎక్కువ ఉండండి. సో నేను మ్యారేజ్ దేవుడితో ప్రమాణం చేసుకున్నాను, ఏంటంటే ప్రభా ఇంత గొప్ప సేవకుడికి నాకు కడుతున్నారు అంటే, అప్పటికే వీళ్ళందరికీ ఆయన సేవకుడు లెక్కనే కదా, నేనైతే కాదు సేవకుడు. ఆయన షూస్ లేసి తీయడానికి కూడా నేను పనికిరాను. రెండోది, ఆయన ఎక్కడైనా పోని, నేను ఆయన ఎక్కడ పోయినావు ఎక్కడ చేస్తావు, నేను ఆయనకు ఆపను, సేవల మట్టుకు ఆయన ఆపను. ఇది నా యొక్క వర్షం. మూడోది, నువ్వు ఎక్కడ పోయిచ్చావు, అది అడిగింది లేదు. ఆయన పోయేటప్పుడు ఉంటాను, రానప్పుడు నేను ముందుకుంటాను, నేను అడిగేదాన్ని కాదు, మన పని కాదు అది. ఎన్నో సమస్యలతో బయటికి పోయి వస్తాను. నా పని ఏంది, మందరం చూసుకోవాలా, మందర బాధ్యతలు చూసుకోవాలా, పిల్లలు చూసుకోవాలా. ఎన్నో సమస్యలు పిల్లలతో కూడా, సేవకుడు పిల్లలు అంటే తమాషా కాదు, ప్రజలేమో అదే పనిగా చూస్తుంటారు. రకరకాల అనుభవాలు దాంట్లో ఈయన ఉండేవాడు కాదు ఎక్కువ, అంటే గద్దించడానికి, తిట్టడానికి. చెప్పాలా, ట్రైనింగ్లో చాలా మంది మా దగ్గర ఉన్నారు. సో అనేకమైన పరిస్థితుల్లో దేవుడు ధైర్యం ఇచ్చాడు, అది నేర్చుకుని అదే ధైర్యం ఆయన దగ్గర. ప్రార్థన ఒకటి,
ఏదైనా దేవుని దగ్గర చెప్పుకో, ఆయన పాదం దగ్గర పడు, ఆయనే సమస్య తీరుస్తాడు. తుఫాను గద్దించేది ఆయన్ని. ఎప్పుడు ఆయన అదే మాట చెప్పాడు, గుడి నేనేం చేస్తాను, నేను ఇక్కడ ఉంటాను అనుకో అంతే, కానీ దేవుని పాదం దగ్గర పడు, ఎన్ని తుఫాన్లు వచ్చినా గాలికి ఎగిరిపోద్దు. అదే చేస్తున్నా, ఎంత తుఫాన్ వచ్చినా అది లేస్తుంది. రెండోది ఓర్పు సహనం. ఉమ్, ఓర్పు చాలా కష్టం సేవలో. అవును. ఓర్పు సహనం నేర్పించాడు దేవుడు అంకల్తో ఉంటుంది. దాని తర్వాత అంకల్తో ఫ్యామిలీ పేరు ప్రార్థన చేయటము. దాని తర్వాత ఎవరు వచ్చినా కూడా పంపొద్దు బయటికి, ఉంచు. ఎందుకంటే వాళ్ళు ఏ కష్టాలు వచ్చారు, ఏ బాధలు వచ్చారు, ఏ సమస్యతో వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు మనం ఆదరించాలి. మనం కాకపోతే ఇంకెవరున్నారు, వాళ్ళు మనం ఆదరించాలి. సో ఆయన బ్రతికిందనకాల ఆయన ఎక్కువ సేవలు ఆయన ఉన్నారు లేనప్పుడు మంత్రాలు సావలైనా ఏదైనా అన్ని చూసుకునేది. నా సేవ ఏంటంటే మందిరంలో ఎప్పుడు ఎవరిని విజిట్ చేయాలి, ఉన్నంతకాలం వెహికల్ బుక్ చేసుకొని ఎన్ని ఉందో జిల్లాల చుట్టూ అన్ని విజిటింగ్ చేయాలా, సిస్టర్స్ చేసుకోవాలా, సిస్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలా, విజిటింగ్ చేయాలా. అట్లా ఖమ్మంలో 23 గ్రామాలు, లాంబాడి గ్రామాలని తిరిగినాం. ఎక్కువ సేవ మేము చేసిన ఖమ్మమే. ఫస్ట్ 20 years, దాని తర్వాత 6 years అవును. మళ్ళీ. ఇక అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అయింది. దాని తర్వాత దేవుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళేమో సేవలు ఉన్నారు జాలి వాళ్ళు. దాని తర్వాత ఇక బేబీ వాళ్ళేమో జాబ్ చేసుకుంటూ వాళ్ళ సేవ సంఘం కట్టుకున్నారు. ఇక చిన్నోడు వాడి భార్య ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఖమ్మం. సో ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. తిమోతి అంకల్ చనిపోకముందు నేను ఆపరేషన్ అయింది. అంటే ఫైనల్గా నాకు వెళ్ళగా నేను బయట హాల్లో వరాడాలో కూర్చునేదాన్ని. లాస్ట్గా చెప్తున్నాను, కురియన్ వచ్చాడు కలవడానికి. ఇంకా చనిపోక ముందు ఒక 4 రోజులు ఉండొచ్చు. వస్తే ఉంటే నేను అక్కడ ఉన్నా బయట, మొత్తం బ్యాండేజ్ ఉంది కింద దాకా. కురియన్ అన్నాడు కదా, వెల్లూరు ఉంటే నాకు శామ్ అంటే డ్రైవర్ శామ్ వెల్లూరు ఉండి పంపించాడు, ఫోటో వెనకది భాగము వామో నెట్టు తట్టుకున్నాం అన్నాడు. నేను ఒక మాట అన్నా, ఎందుకంటే కురియన్తో 2-3 సార్లు నాతో ప్రయాణం చేస్తుంటే ఆయనతో నేను పోయినప్పుడు ప్రయాణంలో పోయినప్పుడు దారిలో ఇంజక్షన్ వేసుకుంటే చూసేవాడు ఆయన. సో అన్నాడు కదా ఎట్ట తట్టుకుంటున్నావు అంటే నేనేం మాట్లాడలేదు, ప్రభా ఇంకేమైనా మిగిలితే ఇయ్యాను. కానీ విచిత్రం ఏంటంటే నేను తిమోతి అంకల్ ఎప్పుడు అట్లా లేదు, కానీ మరి ఎందుకో ఈసారి లాస్ట్ టైం మనకు వెల్లూరు వెళ్తున్నానంటే 2 సిస్టర్స్ని, ఒకటి ఖమ్మం నుండి ఒకరేమో కడప నుండి, అక్కతో వెళ్ళండి మీరు, కారులో వస్తుంది అక్కతో వెళ్ళండి అన్నారు. అన్న తర్వాత నేను అవతల ఉన్నాను, ఉండి ఎవరో సిస్టర్ వస్తుంటే మాట్లాడుతూ అంకల్ 6:30 అయితే గుడి అన్నాడు. తెల్లారితో బయలుదేరాను. లోపలికి వచ్చా, పండుకొని ఉన్నారు. పండుకొని ఉంటే సాధారణ ఉండరు అక్క, పండుకొని ఉంది. వెళ్తున్నావా అన్నాడు. ఏంది వెళ్తున్నావు అంటాడు, ఎప్పుడు లేదు ఈరోజు కొత్తగా వెళ్దామా అనుకొని దిగులుగా అన్నారు. వెళ్తాను అంటే గుడి అంటే, వద్దంటే ఆగిపోతాను, నాకేం నేను ఇప్పుడే బ్యాగ్లో తీసేస్తానని కూర్చొని బ్యాగ్లో ఉండి తీసేస్తాం అనుకుంటున్నాను బట్టలని, ఇంకెందుకులే మళ్ళీ డాక్టర్స్ చెప్తామని. ఒక 5 నిమిషాల తర్వాత ఎల్లు అన్నాడు. సరే అయిపోయింది. అయిన తర్వాత తెల్లారితేనే బయలుదేరాలి నేను వెల్లూరుకి. బయలుదేరితే ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా బయలుదేరినా, కిందికి దిగినాను. దిగి ఇంకా నేను కారులో కూర్చున్నా. మా ఈయన అన్నాడు కదా, మా వాచ్మెన్ అన్నాడు, అమ్మ సార్ వస్తాడని. నేనన్నా సార్ ఎందుకు వస్తారు కిందికి, ప్రార్థన చేశారు అయిపోయిందన్న. అంటే అంకుల్ వస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ వస్తాడంటే ఇట్లా చూస్తే నిజంగానే ఆ ట్రావెల్కి చుట్టుకొని కిందకి వచ్చాడు. అది ఏమైనా లాస్ట్ ఏమో మరి ప్రభా ఆయనకి చూపించామో నాకు తెలియదు. వచ్చాడు. ఇక సరే నేను జాగ్రత్త అన్నాను, అయిపోయింది. అయిన తర్వాత నేను వెళ్ళాను. నాకు ఫోన్స్ అలా లేదు లోపల. ఒకసారి లోపల పోతే నాకు అలా ఉండదు. ఏ ఫోన్ అయినా శామ్కి ఫోన్ చేస్తారు ఎవరైనా. ఉన్నట్టుండి ఒక 4-5 days తర్వాత జెర్షా ఫోన్ చేసింది, ఇట్లా అంకల్ పాపాకి బాగలేదు, జ్వరం ఉంది. ఆయన ఎట్టటి మనిషి అంటే హాస్పిటల్ అంటే ఇష్టపడ్డు. డాక్టర్ బ్యూలా అంటే సాల్ ఆయనకు, ఇంకా హాస్పిటల్లో భయపడతారు. సరే అని బ్యూలాకి ఫోన్ చేసి డాక్టర్ బ్యూలాకి అంకల్ బాగలేదంటే నేను ఇంజక్షన్ ఏమైనా వస్తే బాగలేదని జెర్షా చెప్పింది నాకు. సరే అయిపోయింది. వచ్చింది, ఫోన్ చేసింది.
నేను నైట్ దాకా అంకల్ దగ్గర ఉన్నాను ఆంటీ, నేను ఇంటికి వచ్చానని, బాగానే ఉన్నారని. దాని తర్వాత సర్దార్ ఎవరో వాళ్ళు ఎవరో ఎక్కడో చిల్మకూరుకు కడప దగ్గరికి రమ్మన్నారని తెలిసింది. వీళ్ళంతా పోవద్దు 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 అని అంటున్నారట. మాట వినాలి కదా. అదైనా కడప దగ్గర కూడా లేదు. ఎంత కారున్నా, ఏసీ కారున్నా, పండుకొని పోయినా కూడా కదలతూనే ఉంటుంది కదా. బయలుదేరినాడు, బయలుదేరిపోయినాడు. నాకు ఆల్రెడీ అక్కడ అయిపోయింది, నేను ఇంకా బయలుదేరి వస్తున్నాను. సరే వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత నా పరిస్థితి చూస్తున్నాడు, నేనేం మాట్లాడతలేను. అటున్నప్పుడు కురియన్ వచ్చి ఆ మాట అన్నాడు. నేనన్నా ప్రభా ఇంకా ఏమంటే ఈ ప్రభా అన్నా. కానీ తిమోతి గారితో మాట అన్నాడు. దేవుడు నేనన్నా నన్ను పిలుచుకుంటాడు, నేను ఇప్పటికే ఒళ్ళంతా నాకు గాయాలతో ఉంది, ఆపరేషన్తో, అయ్యా నన్ను దేవుడు పిలుస్తాడు, నేను పోతాను, నువ్వు ఉంటావు, పిల్లల్ని చూసుకో అన్నా. లేదు గుడి నువ్వు నేనే పోతాను, నీ తర్వాత నేను వస్తాను, నేను ఉండలేను, నువ్వైతే ఏమైనా ఎదుర్కొంటావు అన్నాడు. ఆ మాట అన్న తర్వాత బయటికి వచ్చాడు కురియన్ దగ్గరికి. బయట ఉన్నాడు, కురియన్ కూర్చొని అన్నాడు. ఏమో నాకు అర్థం కాదు, ఇది ఎట్లా తట్టుకుంటుందో, ఎవరు సహాయం చేసుకోదు, ఆమె బాత్రూమ్ పోతుంది, ఆమె పట్టుకుంటుంది, గోడ పట్టుకుని పోతుంది రాత్రిలో అని అన్ని బాధపడుతుంటే ఆ దినాలు కరోనా టైమ్స్, ఒక సంవత్సరం అయితే 2వ సంవత్సరం అందరు చచ్చిపోతున్నారు. అంకుల్ కరోనా లేదు, 9 నెలలు హెబ్రోన్లోనే పెట్టుకున్నారు అంకల్ని, ఎందుకంటే పరిచర్లు వాడవాలి. బోల్డ్ ఫోన్స్ అంకల్కి, ఎక్కడో ఫోన్లు ఫారెన్ నుండి ఎక్కడ మాట్లాడదని ఫోన్లో. సరే 9 మంత్సే ఉన్నాడు ఇంట్లో చెప్పాలంటే. దాని తర్వాత ఏం చేస్తాడంటే మాటలు అన్నాడు కదా ఒక మాట, చాలామంది ఫోన్స్ చేస్తున్నారు పాస్టర్స్ వాళ్ళు వీళ్ళు కూడా, అంటే చాలామంది సేవకులు చనిపోతున్నారు అని అంటే, ఆల్మోస్ట్ నన్ను కురియన్ వాళ్ళు పరిచర్కి పంపించారు. ఎక్కడికో అన్ని మొత్తం సౌత్ నార్త్ అంతా. సో మేము బుక్ చేసుకుని 10 days 12 days అట్లా క్యాంప్కి వెళ్ళేదాన్ని అని చూసేదాన్ని. అంటే ఎందుకు సేవకుల భార్యలు సేవ చేయరని అడిగినాను. నేను అన్నాను, సేవకుల భార్య ఎందుకు సేవ చేయరంటే ఒక వర్గంలో పెట్టుకుంటారు సంఘాల్లో, పిల్లల్ని సరిగా చూసుకోరు, ఇక నెక్స్ట్ ఏమవుతుందో ఆలోచించారు. సో సేవకుడు చనిపోయిన తర్వాత ఏ వర్గంలో వీళ్ళు పట్టుకుంటున్నారో వాళ్ళే వీళ్ళకి అగేన్స్ట్ అవుతున్నారు అన్నాను. ఆ మాట అన్నా. అనిన తర్వాత జస్ట్ ఒక 5 seconds కూడా ఉన్నది లేదు అంకుల్. నేను అసలు కళ్ళల్లో కూడా అనుకోను, ఇప్పుడు కూడా నేను అనుకోను ఆ మాట ఎందాను. ఒకవేళ దేవుడు నన్ను పిలిచి నువ్వు ఏం చేస్తా ఉన్నాడు, నా డైరెక్ట్గా నా ముఖం ముందే కురియర్ అట్టి ఉంది. నాకు షాక్ అనిపించింది, అసలు ఏంది నన్ను ఇట్లా ప్రశ్న వేసి ఇట్లా వేస్తాడు అనుకున్నాను. ప్రశ్న వేసేదట నాకు షాక్ అయ్యింది, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ప్రశ్న వేస్తారని. అంకుల్ వెళ్తారని కూడా, హెల్తీ బాడీ, ఎప్పుడు ఏమి పడుకున్నాడు కాదు ఎప్పుడు. సడన్ ఆగిన. అప్పుడు నేనేమన్నానంటే, చూడయ్యా నీకు నేను 3 కన్నాను, ఇట్టునే అన్నా, నీకు నేను 3 కన్నాను, అది నీ వంశం. కానీ నేను భక్తి అంకుల్ మమ్మీ తరఫున వస్తుంటే వాళ్ళ వంశం నాది. వాళ్ళ ముందు చూస్తే నేను ఒక్కదాన్ని మిగిలినాను. ఇప్పుడు నేను ఒక్కదాన్ని మిగిలిన కాబట్టి వాళ్ళు ఏం మార్గం చూపించారు, వాళ్ళు ఏం సంపాదించలేదు, వాళ్ళు ఏం పెట్టుకోలేదు, వాళ్ళందరికీ మాదిరి చూపించిపోయినారు, ప్రయాసపడ్డారు, వెళ్ళిపోయినారు, వాళ్ళ టైం వచ్చింది. వాళ్ళ వంశంలో మిగిలి నేను ఒక్కదాన్ని. నన్ను కానీ దేవుడు ఒకళ్ళు వస్తే నాకు దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ఏడవనని అనుకోద్దు, ఏడుస్తాను. ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎట్లుంటానో దేవుడికి తెలుసు, కానీ మిగిలిన సేవ నేను చేస్తాను. ఆ మాట అయితే నేను అన్నాను. బాడీ దగ్గర కూడా అదే మాట అన్నాను. మిగిలిన పని నేను చేస్తాను, నేను విజిటింగ్ చేస్తాను, ప్రజలను చూస్తాను, వాళ్ళ ఆదరిస్తాను, వాళ్ళ దుఃఖం కన్నీళ్ళు చూస్తాను, ఆ సేవ నేను చేస్తాను. ప్రభు వచ్చే వరకు నేను చేస్తాను. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, అన్ని స్థలాలు పంపించారు నన్ను. ఈ రోజు ఇప్పుడు కూడా కురియన్ నాకు ఆటం లేదు. ఏ డినామినేషన్ కానీ, ఏ మిషన్ వాళ్ళు కానీ ఎవరన్నా పిలవని గుడి నువ్వు వెళ్ళంటారు నన్ను అంటాడు. ఎందుకంటే యూట్యూబ్లో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అందరూ చెప్తున్నాను. సో ఆయన చూస్తున్నారు నేను ఒకటే, నాకు ఇప్పుడు 8 years అయినా నాకు శరీరంలో బలహీనతలు ఉన్నా కూడా, అంటే ఇప్పుడు కొంచెం కాలుకంటే ఇదైంది, కానీ ఇప్పుడు కూడా నేను పాకిస్తాన్ బార్డర్ దాకా పోయించాను. మొన్న జస్ట్ బిలాస్పూర్ చదువుకుంటే ఎక్కడంటే పోతూనే ఉంటున్నాను, కాదని కాదు. ఎవరన్నా పిలిస్తే రమ్మంటే పోతున్నాను. ఈ పరిస్థితి ఏంటన్నా గురి ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ముగ్గురు నాకు మాదిరి, భక్తి అంకుల్, మమ్మీ,
అన్ని వదిలిపెట్టి వచ్చారు, ఏమీ సంపాదించలేదు. 24 గంటలు వాళ్ళకు దృష్టి అంతా ప్రభు 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 ప్రభు. ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు కూర్చుకోవాలి, ఆత్మలకు ప్రయాసపడాలి. తిండి మీద లేదు, దేని మీద లేదు. మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం. వాళ్ళకొరకు ఏం చేయాలో, ఏం చేస్తే వాళ్ళు ప్రభు దగ్గర నడియాలి, వాళ్ళకి ఎప్పుడు ఇదే పని. అందుకొరకు నేను చెప్పేది, ఈరోజు ఇంత వ్యాపించిందంటే సేవ కేవలం బక్సింగ్ అంకల్ యొక్క త్యాగం, ప్రేమ, ఆప్యాయత. ఈరోజు ఆ సేవ కనబడదు. మీ నోటితో నా నోటితో ఏదో వింటున్నారు, ఏదో బక్సింగ్ గారు అని అలా అంటున్నారు కానీ నాదొకటే గురి. అంతవరకు, చనిపోయేంత వరకు నేను ప్రభు కొరికే జీవించాలి, ప్రభు కొరికే బ్రతకాలి. ఆ విధంగానే నేను కన్ను మూసుకోవాలి. ఆశ ఉంది, సేవ చేయాలని ఉంది. ఇప్పుడు ఎక్కడ చూస్తే లేదు ఎవరు, ఎవరు కూడా ఎవరు. పాత విశ్వాసులందరూ గుడి తిమోతన్న ఉంటే నేను అంతా సరే, నేను తిమోతన్నాను అనుకుంటుంది. పెళ్ళిళ్ళైనా, పేరెంటలైనా, ఏదైనా సావైనా, ఏదైనా కాపాడుతావాలైనా ఎంతో మంది ప్రార్థన చేస్తారు. నాకు చెప్పే మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఉంది బరోడా అని. కానీ నేను చెప్తాను, నా ఫోన్కే ఉంది, నేను చెప్పను. నేను అంత లేదు, నాకు దేవుడు చూసుకుంటాడు. ఎందుకు, ఆయన ఉన్నాడు కదా, ఆయన సహాయం చేస్తాడు. ఆయన అనాదిగా వదిలిపెట్టాడు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా కష్టం, మీకు తెలియదు. ఒంటరి జీవితం ఎంత అనిపించే తెలుసు. ఒంటరి జీవితం అస్సలు, నేను అంటాను కదా, బతుకున్నంత కాలం హ్యాపీగానే ఉండాలి కానీ చెప్తాను, పోయిన తర్వాత ఏడ్చాలి వేస్ట్. ఎందుకంటే అంకలు ఉన్న టైంలోనే ఇంట్లో ఎప్పుడైనా మ్యారేజ్ అయిన తర్వాత కూడా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఏదన్నా పట్టించుకున్నాడు కాదు. అంటే అది దులిపేసుకున్నాడు, అంటే మనసు తీసుకున్నాడు కాదు. ప్రభు చూసుకుంటాడు అంటే అట్లాంటి ధైర్యం ఆయనకు ఉండేది. ప్రతి ఒక్కరి ప్రభు మీద ఆధారపడేది, ప్రభు దగ్గర చెప్పుకునేది. నాకు అదే నేర్పించాడు, నేను అదే నేర్చుకున్నాను మ్యారేజ్. సో ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఇది ఉంటే ఎంత ఇది ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక్కదానిగా ఉంటాను అక్కడ వస్తుంది, గుర్తు వస్తుంది. ఎందుకు రా, మనిషి ఉన్నప్పుడు గుర్తు వస్తుంది కానీ చెప్పుకోలేము. ప్రభు దగ్గరే చెప్పుకుంటాం, ఏడ్చుకుంటాం, బాధపడుతుంటాం. రైట్ అండి, చాలా విషయాలు, చాలా సవాళ్ళతో కూడిన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ప్రోత్సహించారు బాక్సింగ్ అంకుల్ జీవితం ద్వారా, మిస్సీ ఆంటీ ద్వారా, తిమోతి ఆంటీ ద్వారా, అలాగే మీ సాక్ష్యం ద్వారా. సో వి రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ దోస్ లైఫ్స్. ఇప్పుడు నాకు ఇప్పుడు అది చూసుకునేది పిల్లలు 2 ఉన్నారు. వీళ్ళు సేవకు పోలేదు, బయటికి సరిపోలేదంటే కారణం కూడా హెబ్రోన్ పరిస్థితి బట్టి కొన్ని. కానీ నన్ను కూడా చూసుకోవాలి కదా, నా దగ్గర కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా. సో నాకే ప్రాబ్లం లేదు, ఎందుకంటే జాని ప్రాంతానికి పోతున్నాడు, ఆమె వీడియోస్కు, పరిచర్యకు, సంఘాలకు అని పంపిస్తున్నాడు. చక్కగా తన పోతుంటుంది, నాది నేను పోతుంటాను. అంటే ఇంకా చాలా అనుభవాలు ఉంది నాయన, కానీ దేవుడు ఇంతవరకు సహాయపడ్డాడు. అవే ఈరోజు గుర్తుగా, అవే ఇప్పుడు నన్ను నా వ్యక్తిగతంగా అవే నడిపిస్తుంది. ఇప్పుడు అదే కుంగుదలలో ఇతరులను ఆదరించాలి, దుఃఖంలో ఉన్న వాళ్ళ కన్నీళ్ళు చూడవాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, మనకున్న దాంట్లోనే వాళ్ళకి చేయాలి. ఇక ఫోన్ల ద్వారా ఫోన్ చేసి ఎట్టున్నారు, ఏమున్నారు మాట్లాడాలి, ఏదో విధంగా అంతే. సో అదే వాళ్ళు చూపించే మార్గమే నేను తీర్మానం చేసుకొని అదే మార్గంలో పోతున్నాను. ఇంకెంతకాలం బతుకుతానో, 10 ఏళ్ళో 2 ఏళ్ళలో, ఈ రోజు రేపో చెప్పలేదు. ఆయన ఉన్నంతకాలం ఆయన కొరికే జీవించాలా. ఈ వ్యర్థమైన వాటికి మనసు పెట్టేది లేదు, అది మనం పరలోకం తీసుకుపోయేది లేదు. ఎందుకంటే ఆయన రాకడ బోధ సమీపం ఉంది. ఇవే పట్టుకుని ఉంటే ఈ లోకం ఇక్కడే ఉంటాం. కాబట్టి అవసరం లేదు. ఆ దేవుని మందిరమే నన్ను బాధపడుతుంటాయి. ఏ బంధువులు లేరు నాకు, రక్త సంబంధులు ఎవరు లేరు, నానేవాళ్ళు నాకు లేరు. అంటే నానేవాళ్ళు నా 3 పిల్లలే, నాకు వాళ్ళే. కానీ వస్తుంది దుఃఖం అని వస్తుంది, కానీ దిగమించుకుంటారు, ఏడ్చుకుంటారు, బాధపడుతుంటారు. ప్రభా సంఘం ఇచ్చావు, సహవాసం ఇచ్చావు, నీకంటే మించింది ఎవరు లేరు, ఇంకా నువ్వే ఉన్నావు అనుకుని ధైర్యం, నాకు నేనే ధైర్యం తెచ్చుకుంటాను. అందుకే దేవుడు నాకు శ్రమలో నాకు ఒక పాట కూడా నేను వేసేసాను. నాకు పని చాలు, నేను నీకుండ మేలు, ప్రభు యేసు పలికిన మాట, పరము నడిపించు బాట. శోధన వేదనలెన్నున్నా, బాధలు రోగము ఎన్నున్నా, శరీరమంతా ముల్లున్నా, లేదు భయము అన్నా, నాకు పనీకు చాలు, నేను నీకుండ మేలు, ప్రభు యేసు పలికిన మాట,
పరము నడిపించు బాట, పరము నడిపించు బాట. అంతేకాకుండా నేను ఒకవేళ ప్రభు పిలిస్తే నేను ఎక్కడ పోయినా నేను చెప్తున్నా, అన్ని సంఘాల్లో చెప్పి వస్తున్నాను నాకు ఈ వాక్యం. ఎందుకంటే మమ్మీ తన చనిపోక ముందు మాట చెప్పింది, ఆమె పెట్టె మీద రాయమని. ఓ లార్డ్ హౌ గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ మీ, నిషి సింగ్ అని రాయమని. ఆమె బాక్స్ మీద ఆమె కోరుకుంది అది. సో నేను కూడా ఇప్పుడు చెప్తుంటా ఏంటంటే, అంటే దానికంటే ముందు ఒక చూపించేసి కీర్తనలు 71 చివరిగా చదవండి 6వ వచనం. Yes, you have been with me from birth and have helped me constantly. No wonder I'm always praising you. ఇక్కడ ఏముంది, వీఆర్ టుక్ మీ అంటే బట్ యూ హ్యావ్ బీన్ అప్హోల్డ్ మీ వెన్ నా పుట్టినప్పుడే. దాని తర్వాత 17 Oh God, you have helped me from my earliest childhood and I have constantly testified to others of the wonderful things you do. అదే ఆ బైబిల్, ఈ బైబిల్లో ఓ గాడ్ యూ హ్యావ్ టాట్ మీ ఫ్రమ్ మై యూత్ అండ్ టు దిస్ డే హ్యావ్ ఐ డిక్లేర్డ్ యువర్ వండర్స్ వర్క్స్. 18 And now that I am old and grey, don't forsake me. Give me time to tell this generation about all your mighty miracles. అదే ఇప్పుడు జరిగేది. పుట్టింది ఆయన గర్భం ఉన్నప్పుడు తెలుసుకున్నాడు, యవనంలో తోడున్నాడు. ఇప్పుడు నాకు 18 ఏమైపోయిందేమంటే వృద్ధాప్యంలో, నవ్ ఆల్సో వెన్ ఐఎమ్ ఓల్డ్ అండ్ గ్రే హెడ్, ఓ గాడ్ ఫర్సేక్ మీ నాట్ అంటిల్ ఐ షోడ్ యువర్ స్ట్రెంగ్త్ అంటు దిస్ జనరేషన్. ఇప్పుడు జనరేషన్కు అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఇప్పుడున్న జనరేషన్కు ఏం చూపించాలని నేను ఇది ఎక్కువ ఉంది. బట్ ఏదంటే 14-17 All your mighty miracles. సో ఇప్పుడు ఇది నేను చూపించాల్సింది ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు నా ఏజ్ అయిపోయింది, పుట్టినప్పుడు ఆయన, నా యవనంలో ఆయన ఉన్నాడు, ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా ఆయన ఉన్నాడు. అందుకే నేను అంటాను చివరిగా నా పెట్టె మీద ఎక్కడ నా పోతే నేను చెప్తా అందరూ అని సంఘాల్లో. Hebrew 12-11. Now the chastisement for the present seems to be joys, but grievous. Nevertheless, afterward it yields the peaceful fruit of righteousness unto them who are trained by it. So, ఏంటంటే therefore lift up the hands which hang down and the feeble knees. సో ఏంటంటే ఇదే నేను కోరుకున్నా. ఏంటంటే మనం ఏం తీసుకుపోతున్నాం, మనం ఏ ఫ్రూట్స్ ఉంది మన దగ్గర, మనం ఏం విత్తుతున్నాం అదే కోరుతున్నాం. సో ఇంత హతసాక్షి గాయలు చాలా తక్కువ ఉన్నారు. ఆ రోజుల్లో బైబిల్ లేదు, సేవకు లేదు, సంఘాలు లేదు, ఏది లేదు. హార్డ్లీ ఆమె 5 years ఆ పెళ్లి చేసుకుని ఉంటే అంతే. 24 years ఆమె వచ్చేసింది ఇండియా. ఆమె అయిపోయింది ఆమె లైఫ్ అంతే. దేవుడి కొరకు బతికింది ఇంకా మీకు అంతే. అంటే ఆమె లైఫ్ అంతా ప్రభువుకి జీవించింది. చెప్పాలంటే 2019 February 2nd ఆమె చనిపోయింది. ఆమె ఏజ్ 97 years. ఎక్కువ యవనస్తుల్ని ఆమె ప్రోత్సహించేది. ఆమె అంతా అత్తమ్మ అని పిలిచేది గర్ల్స్ అంతా. చాలా కుటుంబాలను అంతా ఆమె ఆరంభం దినాల్లో, అప్పుడు బస్సెస్ కూడా లేవు ఇక్కడ స్టార్టింగ్ డేస్లో, కాలు నడకలతో అంతా ఆమె డిఫెన్స్ కాలనీ, మిలిటరీ మనిషి కదా, మిలిటరీ ఏరియాకు డిఫెన్స్ కాలనీ అంతా నడకతో తిండి తినక దినాలు డబ్బులు కూడా లేవు కదా, రూపాయలు కూడా లేవు, చందాలు ఉపాసాలు ఉండి చాలా ప్రయాసాలు పడ్డారు. ఆ ప్రయాసమే చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంతసేపు కూర్చొని చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. మీరు చివరిలో ప్రార్థన చేస్తే మనం క్లోజ్ అంటే. మా ప్రేమ గల దైవ తండ్రి, మరొకసారి ఈ సమయంలో ప్రభా అనుకుంటుగా ప్రభా సహోదరి గారు, ప్రభా వారి కుటుంబం, ప్రభా సునీలు వాళ్ళు, ప్రభా అదేవిధంగా మనవరు ఇంకా ప్రభా పాపను మీరు తీసుకొచ్చేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ప్రభా నేను అనుకోలేదు ఈ దినం ఈ విధంగా నేను ప్రభా సాక్ష్యం చెప్తానని, అన్ని సంఘాలు చెప్పినాను, కానీ ఈ విధంగా కూర్చొని ప్రభా నీ విషయం చెప్తామని నేను అనుకోలేదు. ఎక్కడో నేను పుట్టి ప్రభా ఎక్కడో నేను పెరగాల్సింది ప్రభా అన్ని జనాంగంలో ప్రభా మమ్మీ ద్వారా నాకు రక్షణ కలుగజేసినాం. అంతేకాకుండా ప్రభా ఆఫ్రికాలో మీ దాసాలు ప్రభా మమ్మీని కూడా రక్షించుకున్నాం. మీ కొరకు తన హతసాక్షిగా ప్రభా దైవం తండ్రి తన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా తన అంత్యం వరకు నీ కొరకు నమ్మకంగా జీవించింది. అనేక కొరకు సవాల్గా ఉండేది.
తన జీవితమే సవాలుగా ఉంచావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరు లేకపోయినా, ఎవరు చూడకపోయినా, ఎవరు ఉన్న ప్రభా తెగలు నిన్ను పట్టుకుంది, అన్నాలాగా నీ మందరిని పట్టుకుంది ప్రభా. అన్న వలే ప్రభా నీ ప్రజలను పట్టుకుంది, నీ ఇంటిని పట్టుకుంది ప్రభా. దయగలుగుతుంటే ఏ విధంగా అన్న ప్రభా మొరను విన్నావు, నీ దాసుల మొరను కూడా విన్నావు. తగిన సమయంలో నన్ను రక్షించుకున్నావు ప్రభా. అంతేకాకుండా నీ సేవ తెలుసుకున్నావు. దయగలుగుతుంటే నీ దాసులతో వివాహమై నీ సేవ చేయడానికి అనేక స్థలాల్లో మమ్మల్ని వాడుకున్నావు. అంతేకాకుండా ప్రభా చివరి హెబ్రోన్లో ప్రభా ఎక్కడ పెరిగినానో అదే స్థలంలో ప్రభా తిరిగి ప్రభా కొంతకాలం ఇక్కడ జీవించడానికి నువ్వు నాకు ఇచ్చావు. నీ దాసంతో నీ కుటుంబంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మాకు ఇచ్చే 3 బిడ్డలు, వారు కూడా ప్రభా నీ సేవలో ఉంటున్నందుకు, నీ పరిచయం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, అంతేకాకుండా ప్రభా దయగల తండ్రి ప్రభా ఇంకా అన్ని పరిస్థితుల్లో నువ్వు చాలా దేవుడిగా ఉంటూ ఆదరిస్తూ ఓదారుస్తూ కన్నీళ్ళు తెలుస్తూ ధైర్యపరుస్తూ వస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈనాడు ప్రభా నేను ఒక్కదాని అయిపోయినప్పుడు బంధుమిత్రులు లేకపోయినప్పటికీ ఇంత విశాలమైన కుటుంబంలో సహవాసంలో నన్ను చేర్చినావు. నీ ప్రియ మధ్యలో నన్ను ఉంచినావు ప్రభా. నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చినావు. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నడిపిస్తున్నావు, మాట్లాడుతున్నావు, పోషిస్తున్నావు ప్రభా. సమస్యలు తీరుస్తున్నావు. నీ పాదం వందనాలు చెల్లిస్తాను ప్రభా. ఈ సాక్ష్యం ఎంతమంది వింటారు, వారి హృదయాలకు మీరే కదిలించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుని జ్ఞాపకం చేసుకుంటాం. అమెరికా నుండి వారు ఎంతో ప్రేమతో ప్రభా ఇక్కడికి వచ్చి ప్రభా దయగల తండ్రి కొన్ని సాక్ష్యాలను ఈ విధంగా ప్రభా అనుభవాలు వాళ్ళు పంచుకొని తీసుకెళ్తుండగా ప్రభా వాళ్ళు చేస్తున్న పని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆదర్శనీయంగా ఉండడానికి సహాయం చేయండి. వారి మీరు దృష్టి ఉంచండి. తిరిగి వారు ప్రభా ఎంతకాలం మీకు ఉంటారో అంతకాలం ప్రభా వారికి తోడు నీడుగా ఉండండి. తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరు వారికి సహాయపడండి ప్రభా. మమ్మల్ని మా కుటుంబం వారు మర్చిపోకుండా వాళ్ళ కొరకు మేము, మా కొరకు వారు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. సునీళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. ఎంతో ప్రేమతో మా జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇంత ప్రభా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎన్నికలేని మమ్మల్ని ఈ విధంగా ప్రభా మీ బిడ్డలు వారికి ఇచ్చిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగల తండ్రి సమయాలను అదేవిధంగా ప్రభా మీ దాసులని వారి కుటుంబం అందరి మీద మీరు దృష్టి ఉంచండి ప్రభా. దయగల తండ్రి ప్రభా మీరు ఆకబో సమయం ఉంటుంది, మీరు ఆకలి కుటుంబాన్ని సిద్ధపరచుకోమని ప్రభా ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా జెరుషాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ప్రభా యేసుక్రీస్తు పేరిట ఏడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. థాంక్యూ ఆల్.